ఓకే. హలో నాన్న అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సరే మనం ఎకానమీ చెప్పుకుంటున్నాము. ఎకానమీలో భాగంగా లాస్ట్ క్లాస్‌లో మెథడ్ ఆఫ్ నేషనల్ ఇన్‌కమ్ అంటే నేషనల్ ఇన్‌కమ్‌ని కాలిక్యులేట్ చేసేటువంటి మెథడ్‌ని చూసినాము. ఏ మెథడ్స్ ఉన్నాయి? ఒకటొచ్చేసి ప్రొడక్షన్ మెథడ్ అన్నాం. దాన్నే అవుట్‌పుట్ మెథడ్ అని కూడా అంటారన్నాము. వాల్యూ యాడెడ్ మెథడ్ అని కూడా అంటారన్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇన్‌కమ్ మెథడ్ అనేటువంటిది ఒకటి చూసాము. నెక్స్ట్ దాంతో పాటు ఎక్స్‌పెండిచర్ మెథడ్ అన్నాము. ఎక్స్‌పెండిచర్ మెథడ్ ప్రెజెంట్ మనం యూజ్ చేస్తున్నటువంటి మెథడ్ అని చెప్పడం జరిగింది. ఇన్‌కము ఇన్‌కమ్ మెథడ్ అండ్ ప్రొడక్షన్ మెథడ్ ఎందుకు యూజ్ చేయమంటే, అది కొన్ని దేశాలు చేస్తుండొచ్చు. ఎందుకు మనం అంతగా యూజ్ చేయమంటే, అది మన ఇండియా చాలా పెద్ద దేశం. ఇంత హ్యూజ్ దేశంలో అంత ఇన్‌కమ్ గ్యాదర్ చేయాలంటే కష్టం గాబట్టి, కన్జంప్షన్ మీద మనం ఫోకస్ జేసి మన జీడీపీని కాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సరే ఈ క్లాస్‌లో మనం లాస్ట్ అంటే మేబీ ఈ క్లాస్‌తో నేను కంప్లీట్ జేస్తాను. ఏదన్నా పెండింగ్ ఉంటే మాక్సిమం అయిపోతుంది. పెండింగ్ ఉంటే తర్వాత నేను ఎప్పుడన్నా ఫ్రీ ఉన్నప్పుడు కొంచెం చెప్తాను. మాక్సిమం ఈ క్లాస్‌తో నేషనల్ ఇన్‌కమ్ టాపిక్ అనేటువంటిది చిన్న చిన్న మైనర్ టాపిక్స్, మేజర్ టాపిక్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినట్టే. ఒక పర్సనల్ ఇన్‌కమ్ ఒక్కటుంది. ఇది జెప్పేసి కొన్ని సైకిల్స్ ఉన్నాయి. అవి జెప్పేసి నేషనల్ ఇన్‌కమ్‌లో ఏది ఇన్‌క్లూడ్ అవుతుంది, ఏది ఇన్‌క్లూడ్ కాదు అనేటువంటి విషయాల గురించి చర్చిస్తే ఈ క్లాస్ కంప్లీట్ అయిపోతుంది. సరే పర్సనల్ ఇన్‌కమ్. పర్సనల్ ఇన్‌కమ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్యాక్టర్ ఇన్‌కమ్ యాక్చువల్లీ రిసీవ్డ్ బై హౌస్‌హోల్డ్ ఇన్క్లూడింగ్ ట్రాన్స్‌ఫర్స్. ట్రాన్స్‌ఫర్ ఆఫ్ పేమెంట్స్ అంటాం కదా! అది. అంటే నేషనల్ ఇన్‌కమ్ అంటే ఏంటి? సారీ. నెక్స్ట్ వచ్చేసి మామూలుగా అయితే రైటింగ్ ఇలా ఉందని ఏమనుకోకండి. ఈ యొక్క ప్యాడ్ అనేటువంటిది డిఫరెంట్‌గా ఉంది. అంటే బోర్డ్ లేదు. ఆ బోర్డ్ కావాలంటే 1,00,000 ఇన్వెస్ట్ చేయాల్సొస్తుంది. కాబట్టి హ్మ్. మనం సరే తర్వాత దాని గురించి తర్వాత ఆలోచిద్దాంలే ఫస్టు అని ఈ ఈ యొక్క బోర్డ్ అనేటువంటిది తీసుకోవడం జరిగింది. ఇది కనిపిస్తుందో లేదో మీకు? ఆ! ఇది దీంట్లో ఏమైతుందంటే నేను ఇలా మామూలుగా అయితే ఇలా ఉంటుంది. నేను ఇక్కడ ఉంది గదా! ఇలా రాయాలి. ఇలా రాస్తే మనం రాయొచ్చు. అంటే నేను ఇటు సైడ్ చూస్తా ఉండాలి. కింద రాస్తా ఉండాలి. కింద చూడకుండా మీ సైడ్ చూస్తుండి నా హ్యాండ్ మూవ్‌మెంట్ ఉండాల. కాబట్టి ఆల్‌మోస్ట్ చూడకుండా రాయడమే అది. అంటే ఇలా కింద చూసి రాసే విధానం లేదు కాబట్టి అది కరెక్ట్ సెట్ కావట్లేదు. మేబీ కొన్ని రోజులు అలవాటైతే సెట్ అవుతుందేమో నాకైతే తెలీదు. సరే. అందుకు అలా ఉంది ఏమనుకోకండి. బై ప్రాక్టీస్ ఏమన్నా సెట్ కావచ్చేమో. మామూలు రైటింగ్ అయితే నాది బాగుంటది అన్నాను. బట్ ఇంత దరిద్రంగా అయితే ఉండదు. సరే పర్సనల్ ఇన్‌కమ్ అంటే ఏందంటే, పర్సనల్ ఇన్‌కమ్ అంటే ఇట్ ఈస్ ఇట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్యాక్టర్ ఇన్‌కమ్ యాక్చువల్లీ రిసీవ్డ్ బై హౌస్‌హోల్డ్. ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్యాక్టర్ ఇన్‌కమ్. నువ్వు ఏదైనా ఏ టైప్‌లో అయినా చూసుకో. ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్యాక్టర్ ఇన్‌కమ్ రిసీవ్డ్ బై హౌస్‌హోల్డ్ ఇన్క్లూడింగ్ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ పేమెంట్. ట్రాన్స్‌ఫర్స్ ఆఫ్ పేమెంట్ అంటే ఏంటి? గవర్నమెంట్ ఏదన్నా పెన్షన్ గాని, ఏదన్నా స్కీమ్స్ స్కాలర్‌షిప్ రూపంలో ప్రొవైడ్ చేసినా దాన్ని కూడా ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ అంటే ఏంటి? ఫ్యాక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ అంటే చాలా సార్లు చెప్పాను. ఈ దాదాపు 2, 3 క్లాసులలో చెప్తానే ఉన్నాను. రెంట్, రెంట్ రూపంలో నీకు అమౌంట్ వస్తున్నా, ఏదన్నా వేజెస్ రూపంలో నీకు అమౌంట్ వస్తుందా? సాలరీ రూపంలో నీకు అమౌంట్ వస్తా ఉన్నా, నెక్స్ట్ వచ్చేసి ప్రాఫిట్ రూపంలో నీకేదన్నా అమౌంట్‌ను
ఇన్‌కమ్ నీకొస్తా ఉన్నా కూడా, తర్వాత ఇంట్రెస్ట్ రూపంలో నీకేమన్నా అమౌంట్ నువ్వు ఇన్‌కమ్ వస్తా ఉన్నా, అంటే ఇలా ఏ రూపంలో వచ్చినా సరే, దీన్ని ఫ్యాక్టర్ ఇన్‌కమ్ అంటారు. ఈ ఫ్యాక్టర్ ఇన్‌కమ్ ఇలా వచ్చిన అమౌంట్‌ని కూడా పర్సనల్ ఇన్‌కమ్‌లో ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు ట్రాన్స్‌ఫర్ ఆఫ్ పేమెంట్స్ అంటారు. అంటే గవర్నమెంట్ ఏదన్నా స్కాలర్‌షిప్ గాని, వృద్ధాప్య పెన్షన్స్ గాని, తర్వాత ఏదన్నా సోషల్ వెల్‌ఫేర్ స్కీమ్‌లో భాగంగా ఆహ్, హ్మ్, ప్రొవైడ్ చేస్తా ఉంటారు కదా! అమౌంట్. అంటే ఆ అమౌంట్ మొత్తం కూడా ఈ పర్సనల్ ఇన్‌కమ్‌లో యాడ్ అవ్వడం జరుగుతుంది. పర్సనల్ ఇన్‌కమ్ అంటే ఏం లేదు. పర్స్ ఒక పర్సన్‌కొచ్చేటువంటి ఇన్‌కము. నీకొచ్చేటువంటి ఇన్‌కము. ఒక వ్యక్తి సంపాదించే ఇన్‌కమ్‌నే మనం పర్సనల్ ఇన్‌కమ్ అంటారు. ఒక వ్యక్తి సంపాదన. ఒక వ్యక్తికి ఏ విధంగా సంపాదన వస్తుంది? వస్తే రెంట్ వల్ల అయినా సంపాదిస్తాడు. వేజెస్ ఎక్కడన్నా లేబర్ పని చేస్తా ఉంటే వేజెస్ అయినా వస్తాయి. లేదంటే ఏదన్నా ఎంప్లాయీస్ కాదు ప్రైవేట్ గాని, గవర్నమెంట్ గాని ఉంటే సాలరీస్ అయినా రావడం జరుగుతుంది. పోనీ ఎంటర్‌ప్రెన్యూర్ ఉండి ఏదన్నా చిన్న బిజినెస్ పెట్టి ఉన్నా సరే, ప్రాఫిట్ రూపంలో అయినా సరే రావడం జరుగుతుంది ఇన్‌కము. లేదు ఏదన్నా అమౌంట్ ఎవరికన్నా ఇవ్వడం గాని, బ్యాంక్‌లో ఎఫ్‌డి చేసి ఉన్న ఏ రూపంలోనైనా ఇంట్రెస్ట్ అవ్వడం. ఇవన్నీ కూడా వ్యక్తికు ఇన్‌కమ్ జనరేట్ చేసే మార్గాలే గదా! వచ్చే మార్గాలే గదా! ఇవన్నీ కూడా. వాటితో పాటు గవర్నమెంట్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఇవన్నీ కూడా వీటినే పర్సనల్ ఇన్‌కమ్ అంటారు. సరే ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా చూద్దాం. పర్సనల్ ఇన్‌కమ్ ఈజ్ ఈక్వల్ నేషనల్ ఇన్‌కమ్ లో నుండి నేషనల్ ఇన్‌కమ్ ఎన్‌పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటాం కదా! ఇన్‌కమ్ నుండి అన్‌డిస్ట్రిబ్యూటెడ్ అన్‌డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్ తీసివేయాలి. అంటే నేషనల్ ఇన్‌కమ్ ఏదైతే నేషనల్ ఉంటుందో అందులో నుండి అన్‌డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్‌ని తీసివేయాలి. ప్లస్ నెట్ ఇంట్రెస్ట్ పేమెంట్ బై హౌస్‌హోల్డ్. నెట్ ఇంటరెస్ట్ పేమెంట్ మేడ్ బై హౌస్‌హోల్డ్. నెట్ ఇంట్రెస్ట్ పేమెంట్ అంటే ఏంది? నీకు వస్తున్నటువంటి ఇంట్రెస్ట్, నువ్వు చెల్లిస్తున్నటువంటి ఇంట్రెస్ట్ నెట్ అంటేనే నేను డిఫరెన్స్ అని చెప్పాను గదా! నీకు ఫర్ ఎగ్జాంపుల్ నెట్ ఇంట్రెస్ట్ పేమెంట్ అంటే నీకు ఒక రూ. 100 ఇంట్రెస్ట్ రూపంలో వస్తుంది. సరే ఒక రూ. 10,000 సంవత్సరానికి ఇంట్రెస్ట్ రూపంలో నీకు ఆహ్, సో అండ్ సో సోర్సెస్ వల్ల వచ్చిందనుకో. నువ్వు గూడా ఎవరికన్నా ఇంట్రెస్ట్ పేమెంట్ కడుతున్నావు. ఎంత కడుతున్నావు? ఒక 8,000 కడుతున్నావనుకో. ఈ 2 తీసేస్తే నెట్ ఇంట్రెస్ట్ పేమెంట్ మేడ్ బై హౌస్‌హోల్డ్ ఎంత? రూ. 2,000. ఈ రూ. 2,000 యాడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి కార్పొరేట్ టాక్స్ మైనస్ కార్పొరేట్ టాక్స్. అంటే ఇప్పుడు కార్పొరేట్‌కి టాక్స్ కూడా చెల్లిస్తా ఉంటాం గదా! దాన్ని తీసేయడం జరుగుతుంది. ప్లస్ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ పేమెంట్స్. టీపీ అంటే ట్రాన్స్‌ఫర్ ఆఫ్ పేమెంట్. ఏదైతే గవర్నమెంట్ స్కీమ్ ద్వారా వాటి ద్వారా ఏదన్నా అమౌంట్ వస్తా ఉంటుంది గదా! వాటిని యాడ్ చేయడం జరుగుతుంది. వీటన్నిటినే మనం ఏమంటామంటే పర్సనల్ ఇన్‌కమ్ అంటారు. అర్థమైందనుకుంటాను. పర్సనల్ ఇన్‌కమ్ అంటే నేషనల్ ఇన్‌కమ్. ఏదైతే నేషనల్ ఇన్‌కమ్ ఉంటుందో, అందులో నుండి అన్‌డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్ అంటే డిస్ట్రిబ్యూట్ కానటువంటి ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో, అంటే అన్‌డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్ అంటే ఏందంటే, ఇప్పుడు నువ్వు మీ ఫ్రెండ్స్ ఒక ఇద్దరు, ముగ్గురు కలిసి ఒక బిజినెస్ పెట్టారు. అది మంచి లాభాలలో ఉంది. కానీ లాభాలనేటువంటివి మీరేం జేస్తారు? రో రోజుకు పంచుకుంటే రోజు పంచుకోవచ్చు. లేదంటే కొంతమంది ఏం చేస్తారంటే ఫైనాన్షియల్ ఒక 6 మంత్స్‌కో, 1 ఇయర్‌కో ప్రాఫిట్ అనేటువంటిది పంచుకోవడం జరుగుతుంది. లేదంటే ఒక నెలకోసారి అలా. ఇప్పుడు ఏం చేశారంటే ఒక్కోసారి ఒక ఒక మీ కంపెనీ ఒక 10,00,000 వచ్చాయనుకో ప్రాఫిట్. ఒక 10,00,000 ప్రాఫిట్ వచ్చింది మీ కంపెనీ ఆ కంపెనీకి. కానీ
ఎంతమంది ఉన్నారు? ఒక 5 మంది ఉన్నారు మీ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ 5 మంది అంటే ఒక్కొక్కరికి 2,00,000 వస్తుంది గదా! 2,00,000 చొప్పున ఒక్కొక్కరికి రావాలి మామూలుగా అయితే. కానీ వీళ్ళు ఏం చేశారంటే 10,00,000 అనేటువంటిది ఇంకా పంచివ్వలేదు ఎవ్వరికీ. సర్రా పంచుదాం ఆగు ఇంగా కొన్ని రోజులు ఆగు తర్వాత పంచేద్దాంలే అని ఇంకా డిస్ట్రిబ్యూట్ చెయ్యని ప్రాఫిట్ అంటే వాళ్ళకి ఇంకా ఇవ్వలేదు. ఇవ్వని ప్రాఫిట్ ఇంకా చెల్లించని ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసేయాలి. ఎందుకంటే వ్యక్తి అందుకోలేదు గదా! రూ. 2,00,000 అందుకోకుండానే వానికి 2,00,000 పర్సనల్ ఇన్‌కమ్ వానికి ఇన్‌కమ్ వచ్చేసింది అని నువ్వు ఎట్టా చెప్తావు? నెక్స్ట్ ఇయర్ అందుకుంటాడేమో. అప్పుడు కలుపు. ఈ ఇప్పుడు పర్సనల్ ఇన్‌కమ్ కాలిక్యులేట్ జేయడానికి వస్తావు బోయ్ నువ్వు. వచ్చినప్పుడు ఆ 2,00,000 అనేటువంటిది ఇంకా ఇవ్వలేదు. అతని చేతికి రాలేదు. అలాంటప్పుడు ఆ కాలిక్యులేషన్‌లో పర్సనల్ ఇన్‌కమ్ కాలిక్యులేషన్‌లో యాడ్ చేయకూడదు. తీసేయాలి. వచ్చే సంవత్సరం ఏదన్నా ఇచ్చేస్తే ఇంగా అది ప్రాఫిట్ అయిపోతుంది. ప్రాఫిట్ ఆటోమేటిక్‌గా నేషనల్ ఇన్‌కమ్‌లోనే యాడ్ అయిపోతుంది. ఇంగా స్పెషల్‌గా మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ యొక్క 10,00,000 అనేటువంటిది ఆల్రెడీ ఇందులో యాడ్ అయి ఉంది. ప్రొడక్షన్‌లో భాగంగా నేషనల్ ఇన్‌కమ్‌లో యాడ్ అయి ఉంది. మళ్ళా ఈ యొక్క అమౌంట్‌ని గూడా యెస్ అన్‌డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్ 2,00,000 ప్లస్ 2,00,000 అని నువ్వు బెట్టినావనుకో దుమ్మైపోతది. కాబట్టి ప్లస్ 2,00,000 కాకుండా -2,00,000 అంటే నాకింకా రావాలి. బట్ ఇంకా రాలేదు. కాబట్టి -2,00,000 నెట్ ఇంట్రెస్ట్ పేమెంట్ చెప్పాను గదా! ఇంట్రెస్ట్ పేమెంట్ బై హౌస్‌హోల్డ్. తర్వాత కార్పొరేట్ టాక్స్. కార్పొరేట్ టాక్స్ గూడా చెల్లిస్తావు నువ్వు. ఇప్పుడు బిజినెస్ ఉంది. నీ బిజినెస్‌కి నువ్వు కంపెనీ ఉంది. కంపెనీకి ఏం జేయాలి? కార్పొరేట్ టాక్స్ చెల్లించాలి. అంటే నీకు ఇన్‌కమ్ వస్తుందా? నీ జేబులో నుండి ఇన్‌కమ్ పోతుందా? నీ జేబులో నుండి ఇన్‌కమ్ పోతుంది కాబట్టి దాన్ని తీసేయాలి. ట్రాన్స్‌ఫర్ ఆఫ్ పేమెంట్ గవర్నమెంటు అవ్వాతాతలకి పెన్షన్ ఇస్తుంది. ఆ పెన్షన్ అమౌంట్ కూడా పెన్షన్ అమౌంట్‌ని మనం ఏమంటామంటే ట్రాన్స్‌ఫర్ ఆఫ్ పేమెంట్ అంటారు. ఈ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ పేమెంట్‌ని అనేటువంటిది యాడ్ చెయ్యాలి. ఇలా చేస్తేనే దాన్ని పర్సనల్ ఇన్‌కమ్ అంటారు. పర్సనల్ అంటే ఇన్‌కమ్ అంటే ఏందిలబ్బా! నేషనల్ ఇన్‌కమ్ ఉందా? మన నేషనల్ ఇన్‌కమ్ అంటే ఆల్రెడీ ప్రతి క్లాస్‌లో చెప్పాను. నేషనల్ ఇన్‌కమ్ అంటే ఏంది అనేటువంటిది. మీరు కావాలంటే ప్రీవియస్ క్లాసెస్ చూడండి అర్థమవుతుంది. నేషనల్ ఇన్‌కమ్ మామూలుగా మనకు నేషన్‌కొచ్చే ఇన్‌కమ్‌లో నుండి అన్‌డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్ ఏదున్నా ఉన్నాయో వాటి తీసేయండిరా బాయ్. నెక్స్ట్ వచ్చేసి ఆహ్, నెట్ ఇంట్రెస్ట్ పేమెంట్ మేడ్ బై ద హౌస్ హోల్డ్ ఏమున్నాయో దాన్ని కలపండి. కార్పొరేట్ టాక్స్ ఏదున్నాయో దాన్ని తీసేస్తే ప్లస్ నెక్స్ట్ వచ్చేసి ఏదైతే మనకి ట్రాన్స్‌ఫర్ ఆఫ్ పేమెంట్ ఉంటాయో వాటిని యాడ్ చేయడం వల్ల మనకు పర్సనల్ ఇన్‌కమ్ ఎంతనో తెలియడం జరుగుతుంది. అంతే. అంతకు మించి ఇంగా ఇక్కడ ఏం పెద్ద ఫార్ములా ఏం లేదు. సరే ఇక్కడ పర్సనల్ ఇన్‌కమ్ ఇది ఇంపార్టెంట్ కాదు గానీ, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఎగ్జామ్‌లో అడిగేటువంటి క్వెషన్స్ ఇందులో నుండే వస్తాయి. నేషనల్ ఇన్‌కమ్ మధ్య డిఫరెన్స్ ఏంది? పర్సనల్ ఇన్‌కమ్ అండ్ నేషనల్ ఇన్‌కమ్ మధ్య డిఫరెన్స్. ఎందుకంటే, ఇది నీ ఐడియా కోసం మాత్రమే చెప్పాను. ఇలా ఉంటది అని. బట్ డైరెక్ట్ క్వెషన్స్ వచ్చేసి ఈ ఏరియా నుండే అడుగుతాడు. ఇప్పుడు నేను చెప్పేటువంటి ఏరియా నుండే ఇప్పుడు పర్సనల్ ఇన్‌కమ్ టచ్ చెయ్యాలి అనుకుంటే, ఖచ్చితంగా బిట్ అనేటువంటిది ఈ ఏరియా ఫస్ట్ అతనికి ఎగ్జామినర్‌కి క్వెషన్ సెట్ చేసే ఎగ్జామినర్‌కి ఈ ఏరియానే గుర్తొస్తది ఫస్ట్. ఫస్ట్ వచ్చేసి పర్సనల్ ఇన్‌కమ్ ఈస్ ద ఇన్‌కమ్ రిసీవ్డ్ బై ఎ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్. పర్సనల్ ఇన్‌కమ్ ఈజ్ ఎ ఇన్‌కమ్ రిసీవ్డ్ బై రిసీవ్డ్ బై ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్. ఆల్రెడీ నేను ఇంతకు పైన చెప్పాను గదా! రిసీవ్డ్ బై ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్. సేమ్ ఇదే. ఇక్కడ చెప్పాలి గదా! ఇన్‌కమ్, ఫ్యాక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ అనేటువంటి ఫ్యాక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ అయినా ఇప్పుడు ఫ్యాక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ అనేటువంటిది ఇక్కడ ఫ్యాక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ అన్నాను. ఫ్యాక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ అని ఫ్యాక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ ఏ విధంగా వస్తుంది? ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ ద్వారానే వస్తుంది. ఇక్కడ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్. అంటే ఈ 2 డెఫినిషన్‌లు డిఫరెన్స్ చెప్పడం ఏందంటే, నువ్వు ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ ద్వారా అయినా నీకు ఇన్‌కమ్ రావచ్చు. ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ ద్వారా ఇన్‌కమ్ రావడం అంటే ఏంది? అది ఫ్యాక్టర్ ఇన్‌కమే.
ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్‌లలో చాలా సార్లు చెప్పాను గదా! రెంట్ ఏ దాని మీద వస్తుంది? ల్యాండ్ మీద వస్తుంది. ల్యాండ్ అనేటువంటిది ఏంది? ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్‌లో ఒక భాగం. క్యాపిటల్ అనేది ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్‌లో ఒక భాగం. క్యాపిటల్ మీద వచ్చేది ప్రాఫిట్. లేబర్ అనేది అంటే ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్‌లో ఒక భాగం. లేబర్‌కి వచ్చేది వేజెస్ అన్నటువంటి ఫ్యాక్టర్ ఇన్‌కమ్. కాబట్టి ఫ్యాక్టర్ ఇన్‌కమ్ అన్నా, ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ ద్వారా వచ్చే ఇన్‌కమ్ అన్నా 2 ఒకటే. దాన్నే ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ ద్వారా రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి నేషనల్ ఇన్‌కమ్ ఈస్ ది ఇన్‌కమ్ జనరేటెడ్ బై ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్. నేషనల్ ఇన్‌కమ్ ఈస్ ద ఇన్‌కమ్ జనరేటెడ్ బై ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్. ఇక్కడ మీరు మైనర్ అబ్జర్వేషన్ ఖచ్చితంగా చేయాలి ఇక్కడ. అది చెయ్యకపోతే ఈ డెఫినేషన్‌కి మీనింగే మారిపోతుంది. ఇక్కడ ఏమంటున్నాను? రిసీవ్డ్ అంటున్నాను. అంటే రిసీవ్డ్ అంటే ఏందంటే ఇది రిసీవ్డ్ కాన్సెప్ట్. ఇది ఏంటి? రిసీవ్డ్ కాన్సెప్ట్ ఇది. రిసీవ్డ్ కాన్సెప్ట్. ఆర్‌సి అంటే రిసీవ్డ్ కాన్సెప్ట్. గుర్తుపెట్టుకో. మళ్ళీ చెప్తున్నాను. ఇది రిసీవ్డ్ కాన్సెప్ట్. ఇది ఇక్కడ జనరేటెడ్ అంటున్నాము. అంటే ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ ద్వారా జనరేట్ అయ్యేటువంటి ఇన్‌కము. ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ ల్యాండ్ ద్వారా జనరేట్ అయ్యేటువంటి ఇన్‌కము. లేబర్ ద్వారా జనరేట్ అయ్యేటువంటి ఇన్‌కము. క్యాపిటల్ ద్వారా జనరేట్ అయ్యేటువంటి ఇన్‌కము. ఎంటర్‌ప్రెన్యూర్ ద్వారా జనరేట్ అయ్యేటువంటి ఇన్‌కము. దీన్నే మనం ఏమంటామంటే నేషనల్ ఇన్‌కమ్ అంటారు. ఇది ఏంటి? జనరేటెడ్ కాన్సెప్ట్. జనరేటెడ్ ఇన్‌కమ్ కాన్సెప్ట్ ఇది. ఇది గుర్తుపెట్టుకో. ఇది రిసీవ్డ్. అంతే కదా! పర్సనల్ రిసీవ్ చేసుకుంటాము. ఒక ఇన్‌కమ్‌ని ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ నుండి రిసీవ్ చేసుకుంటాము. ఇప్పుడు నాకు ల్యాండ్ ఉందనుకో, నేను ఎవరికన్నా రెంట్‌కి ఇచ్చి ఆ రెంట్ నాకు ఆ ఇన్‌కమ్‌ని నేను రిసీవ్ చేసుకుంటాను. కాబట్టి రిసీవ్డ్ కాన్సెప్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ ఇన్‌కమ్ ఇన్‌క్లూడెడ్ బోత్ ఫ్యాక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ అండ్ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ పేమెంట్. పర్సనల్ ఇన్‌కమ్ ఇన్‌క్లూడెడ్ బోత్ ఫ్యాక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ అండ్ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ పేమెంట్. ట్రాన్స్‌ఫర్ ఆఫ్ పేమెంట్. ఇది ఇంపార్టెంట్. ఖచ్చితంగా ట్రాన్స్‌ఫర్ ఆఫ్ పేమెంట్ యాడ్ అయితాయా లేదా? ఇది మాక్సిమం చాలా సందర్భాలలో అడిగినటువంటి క్వెషన్ ఏందంటే ఈ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ పేమెంటే గుర్తొస్తది. ట్రాన్స్‌ఫర్ ఆఫ్ పేమెంట్ అనేటువంటి నేషనల్ ఇన్‌కమ్‌లో యాడ్ అవుతుందా? యాడ్ కాదు. అదే పర్సనల్ ఇన్‌కమ్‌లో ఖచ్చితంగా యాడ్ అవుతుంది. పర్సనల్ ఇన్‌కమ్‌లో ఇన్‌క్లూడెడ్ బోత్ ఫ్యాక్టర్ ఇన్‌కమ్ అండ్ పర్సనల్ ఇన్‌కమ్ సారీ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ పేమెంట్ 2 కూడా మళ్ళీ కూడా చెప్తున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ ఈ వర్డ్ అనేటువంటిది ఇలానే పోయినా నీకు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఫ్యాక్టర్ ఆఫ్ ఇన్‌కము ప్లస్ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ పేమెంట్ 2 కూడా ఇన్‌క్లూడ్ అయితాయి పర్సనల్ ఇన్‌కమ్‌లో. అదే నేషనల్ ఇన్‌కమ్‌లో అయితే ఫ్యాక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ ఇన్‌క్లూడ్ అవుతుంది. బట్ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ పేమెంట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా టీపీ ఇన్‌క్లూడ్ కాదు. గుర్తుపెట్టుకో. ట్రాన్స్‌ఫర్ ఆఫ్ పేమెంట్ నేషనల్ ఇన్‌కమ్‌లో ఇన్‌క్లూడ్ కాదు. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఇంట్రెస్ట్ ఆన్ నేషన్ డెప్త్ ఈజ్ ఇన్క్లూడెడ్ ఇన్ నేషనల్ ఇంట్రెస్ట్ ఆన్ నేషనల్ డీఈబీటీ డెప్త్. జాతీయ అప్పు. బాండ్స్‌లో గాని, డిబెంచర్స్‌లో గాని దాని మీద వచ్చేటువంటి ఇంట్రెస్ట్ వస్తది గదా! అది వచ్చేసి పర్సనల్ ఇన్‌కమ్‌లో ఇన్‌క్లూడ్ అవుతుంది. దీని గురించి మళ్ళా నేను ఇన్ డీటెయిల్‌గా చెప్తాను. ఏది పర్సనల్ ఇన్‌కమ్‌లో ఇన్‌క్లూడ్ అవుతుంది, ఏది కాదు అనేటువంటివి కూడా చెప్తాను. అంటే నేషనల్ డెప్త్ కోసం అంటే జాతీయ అప్పు కోసం అంటే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే బాండ్‌లు గాని, షేర్‌లు గాని తర్వాత డిబెంచర్స్ గాని ఇవి ఇష్యూ చేసి మనీ సేకరించడం జరుగుతుంది. దాంట్లో దాంట్లో ఇన్వెస్ట్ చేసినటువంటి వల్ల వచ్చేటువంటి ఇంట్రెస్ట్ ఉంటుంది జూడు. ఆ ఇంట్రెస్ట్ అనేటువంటిది పర్సనల్ ఇన్‌కమ్‌లో ఇన్‌క్లూడ్ అవుతుంది. ఖచ్చితంగా ఇన్‌క్లూడ్ అవుతుంది.
బట్ నేషనల్ ఇన్‌కమ్‌లో ఎట్టి పరిస్థితుల్లో ఇంక్లూడ్ కాదు. ఎందుకంటే నేషనల్ ఇన్‌కమ్ యొక్క ఫండమెంటల్ ఫార్ములా ఏంది? ఫండమెంటల్ ఫార్ములా ఆల్ ఫైనల్ ఆల్ ఆల్ ద వాల్యూ ఆఫ్ ఫైనల్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ద వాల్యూ ఆఫ్ ఫైనల్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఎయిదర్ గూడ్ అయినా ప్రొడ్యూస్ అయి ఉండాలి. ఎయిదర్ సర్వీసెస్ అయినా ప్రొడ్యూస్ అయి ఉండాలి. ఆ- ఆ- అలాంటి వాటిని మాత్రమే నేషనల్ ఇన్‌కమ్‌లో తీసుకుంటాము. ఇక్కడ బాండ్‌లో, డిబెంచర్‌లో ఇందులో ఏం ఏ ఆహ్, ఎలాంటి ప్రొడక్షన్ అనేటువంటి ఎలాంటి గూడ్స్ అనేటువంటిది ప్రొడ్యూస్ అయింది చెప్పు? ఎలాంటి సర్వీసెస్ ప్రొడ్యూస్ అయింది ఇందులో? ఎలాంటి సర్వీస్ కానీ గూడ్స్ కానీ ఇందులో ప్రొడ్యూస్ కాలేదు. కాబట్టి ఒకవేళ అయ్యుంటే ఖచ్చితంగా నేషనల్ ఇన్‌కమ్‌లో మనం కాలిక్యులేట్ చేసేవాళ్ళం. కాలేదు గదా! అది కన్జంప్షన్ కోసము యూజ్ చేయడం జరుగుతుంది. బాండ్ల నుండి డబ్బులు తీసుకుంటది గవర్నమెంటు. స్కీమ్‌లకి యూజ్ చేయడం జరుగుతుంది. పెన్షన్‌లో డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి కండిషన్‌లో మనకి ఏమన ఈ ఈ ఇక్కడ ఏం చెప్పడం జరుగుతుందంటే పర్సనల్ ఇన్‌కమ్‌లో నేషనల్ డెప్త్ మీద వచ్చేటువంటి ఇంట్రెస్ట్ ఏదైతే డిబెంచర్‌లో, బాండ్స్‌లలో మనం ఇన్వెస్ట్ చేస్తామో, టీ బిల్స్‌లో అలాంటి ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్ అనేటువంటిది పర్సనల్ ఇన్‌కమ్‌లో కలుస్తుంది. నేషనల్ ఇన్‌కమ్‌లో కలవదు. నెక్స్ట్ వచ్చేసి అన్‌డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్. ఇందాక చెప్పాను గదా! అన్‌డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్ ఆఫ్ ఏ కంపెనీ అండ్ కార్పొరేట్ టాక్సెస్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ పర్సనల్ ఇన్‌కమ్. అంటే అన్‌డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్ అంటే చెప్పాను. అండ్ కార్పొరేట్ టాక్స్ గూడా చెప్పాను. నాట్ ఇంక్లూడెడ్ ఇంక్లూడ్ కావు. అదే నేషనల్ ఇన్‌కమ్‌లో అయితే ఇంక్లూడ్ అవుతాయి. అన్‌డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్ ఇంక్లూడ్ అవుతుంది. కార్పొరేట్ టాక్సెస్ కూడా ఇంక్లూడ్ కావడం జరుగుతుంది. అంతే గదా! ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఉంది. మార్కెట్ ప్రైస్‌లో టాక్సెస్ లేవా? ప్రొడక్షన్ టాక్సెస్ ఉండవా? ప్రొడక్షన్ టాక్స్ ఉంటుంది గదా! ఇందులో ఇంక్లూడ్ కాదా? అందులో ఇంక్లూడ్ అవుతుంది. ఇది దీనికి సంబంధించినటువంటి పర్సనల్ ఇన్‌కమ్. ఇంతకు మించి ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కసారి పర్సనల్ ఇన్‌కమ్‌ని ఒకసారి బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. పర్సనల్ ఇన్‌కమ్ అంటే ఏంటంటే, పర్సనల్ ఇన్‌కమ్ అంటే అనేటువంటిది ఒక వ్యక్తి తీసుకున్నటువంటి ఇన్‌కమ్‌నే మనం ఏమంటామంటే పర్సనల్ ఇన్‌కమ్ అంటారు. ఒక వ్యక్తికి ఏ విధంగా ఇన్‌కమ్ వస్తుందంటే ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్‌లో ఇన్వాల్వ్ కావడం వల్ల, తర్వాత ట్రాన్స్‌ఫర్ ఆఫ్ పేమెంట్ వల్ల. ట్రాన్స్‌ఫర్ ఆఫ్ పేమెంట్ అంటే ఆల్రెడీ చెప్పాను. స్కీమ్స్ గాని అంటే ఇలాంటిలో ట్రాన్స్‌ఫర్ ఆఫ్ పేమెంట్‌లో ఎలాంటి ఎక్స్‌చేంజ్ ఉండదు. సర్వీస్‌లో ఎక్స్‌చేంజ్ ఉండదు. ఫ్రీగా వచ్చేటువంటి అమౌంట్‌ని ట్రాన్స్‌ఫర్ ఆఫ్ పేమెంట్స్ అంటారు. దాని ద్వారా. తర్వాత పర్సనల్ ఇన్‌కమ్‌లో ఏవేవి ఇన్‌క్లూడ్ అయితాయి, నేషనల్ ఇన్‌కమ్‌లో ఏడేటిది ఇన్‌క్లూడ్ కావో వీటి గురించి చెప్పడం జరిగింది. ఇంతకు మించి ఎక్కువ అవసరం లేదు. తర్వాత పర్సనల్ పర్సోనల్ డిస్పోజల్ డిస్పోజబుల్ ఇన్‌కమ్. డిస్పోజబుల్ ఇన్‌కమ్ అంటే పీడీఐ అంటాం. డిస్పోజబుల్ పీడీఐ అంటే ఏందంటే, పర్సనల్ డిస్పోజబుల్ ఇన్‌కమ్. అంటే టాక్సెస్ డిడక్టింగ్ ఆఫ్ ఆల్ టాక్సెస్ ఏ పర్సన్ రిసీవ్డ్ బై అమౌంట్ ఏదైతే టాక్సెస్ మొత్తం డిడక్ట్ చేసిన తర్వాత ఒక పర్సన్ అందుకున్న అమౌంట్ లేదంటే ఒక పర్సన్ వద్ద మిగిలున్నటువంటి అమౌంట్‌నే మనం ఏమంటామంటే డిస్పోజబుల్ ఇన్‌కమ్ అంటారు. అంటే ఇన్‌కమ్ అంటే ఏందంటే, ఈ ఇన్‌కమ్ అనేటువంటిది అతడు ఖర్చు చేయడానికి రెడీగా ఉన్నటువంటి ఇన్‌కము అనేటువంటిది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అంటే పీడీఐ పర్సనల్ డిస్పోజబుల్ ఇన్‌కమ్ అంటే పర్సనల్ ఇన్‌కమ్‌లో నుండి డైరెక్ట్ టాక్సెస్ ఏదైతే డీటీ అన్నాం.
డిప్యూటీ తహసీల్దార్ కాదు, డైరెక్ట్ టాక్సెస్. మైనస్ మిస్లీనియస్ ఫీస్ అండ్ ఫైన్స్ పేడ్ బై హౌస్‌హోల్డ్ తీసేస్తే అప్పుడు మనకు పర్సనల్ డిస్పోజబుల్ ఇన్‌కమ్ వస్తుంది. అంటే మనకు పర్సనల్ ఇన్‌కమ్ నుండి డైరెక్ట్ టాక్సెస్ అండ్ మిస్లీనియస్ ఫైన్స్ అండ్ ఫీస్ చెల్లిస్తాం కదా! దాన్ని తీసేసినప్పుడు పర్సనల్ డిస్పోజబుల్ ఇన్‌కమ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీ ఇన్‌కమ్ వచ్చేసి 1,00,000 అనుకో. 1,00,000 ఇన్‌కమ్ ఉంది నీకు. 1,00,000 ఇన్‌కమ్ ఉన్నటువంటి నువ్వు టాక్స్ కడుతున్నావు. 5% టాక్స్ కడుతున్నావు అనుకో. సరే 10% అనుకుందాం. 10% టాక్స్ కడుతున్నావు. అంటే 10,000. 10,000 తర్వాత నీ యొక్క ఇన్‌కమ్ వచ్చేసి పర్సనల్ ఇన్‌కమ్ వచ్చేసి రూ. 1,00,000. 1,00,000 ఇందులో నుండి డైరెక్ట్ టాక్స్ రూపంలో కడుతున్నావు. అంటే ఇన్‌కమ్ టాక్స్ కడుతున్నావు అనుకో. నెక్స్ట్ వచ్చేసి నీకు కొన్ని ఫైన్ పడినాయి. ఫైన్ అంటే నువ్వు వెహికల్‌లో హెల్మెట్ లేకుండా పోయావు. దానికోసం ఫైన్ పడింది. తర్వాత కొన్ని ఫీస్ చెల్లించావు. కోర్ట్ ఫీజో ఏదో కొన్ని ఆ ఫీజులు కూడా చెల్లించడం జరిగింది. అవి దాదాపు ఒక 5,000 చెల్లించావు. అప్పుడు నీ యొక్క ఇన్‌కమ్ ఎంత ఉంటది? మొత్తం 15,000 తీసేయి. 1,00,000లో నుండి 15,000 తీసేస్తే 85,000. ఈ 85,000 ఇన్‌కమ్ ఏదైతే ఉంటుందో, ఈ 85,000 ఇన్‌కమ్‌ని ఏమంటారంటే పర్సనల్ డిస్పోజబుల్ ఇన్‌కమ్ అంటారు. అంటే ఈ 85,000 యొక్క అమౌంట్‌తో నీ విచ్చలవిడిగా నీకు ఇష్టం వచ్చినది కొనుక్కో ఇంగ. నిన్నెవ్వడు ఆపడింగ. ఇంగ ఇవి నీ డబ్బులు అంటే నీకు ఖర్చు చేసుకోవడానికి రెడీగా ఉండేటువంటి ఇన్‌కమ్ అనే అర్థం అది. డిస్పోజబుల్ ఇన్‌కమ్ అంటే నువ్వు ఖర్చు చేసుకోవడానికి రెడీగా ఉండేటువంటిది. ఇంక ఎలాంటి డిటెక్షన్‌లు లేవు. ఎలాంటిది లేదు. బై హ్యాండ్ నీ దగ్గర ఉంది ఆ అమౌంటు. అందులో ఎలాంటి కట్టింగ్ ఉండదు. నీ ఇన్‌కమ్ 1,00,000 బట్ అందులో దీన్ని కూడా తీసేస్తే దెన్ అప్పుడు మనకు డిస్పోజబుల్ ఇన్‌కమ్ వస్తుంది. పర్సనల్ డిస్పోజబుల్ ఇన్‌కమ్ వస్తుంది. అంతే. ఇది పర్సనల్ డిస్పోజబుల్ ఇన్‌కమ్ యొక్క సంబంధించినటువంటి క్వెషన్స్. ఓకే. ఒక్కసారి చూసుకోండి. ఫ్యాక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ ఉంటుంది. తర్వాత ఏమేమి ఇవి చాలా ఇంపార్టెంట్. పర్సనల్ ఇన్‌కమ్ అనేది ఒక రిసీవ్డ్ కాన్సెప్ట్. అదే నేషనల్ ఇన్‌కమ్ అయితే జనరేటెడ్ కాన్సెప్ట్ ఇది. ఇది గుర్తుపెట్టుకోవాలా. తర్వాత పర్సనల్ ఇన్‌కమ్‌లో వచ్చేసి బోత్ ఫ్యాక్టర్ ఇన్‌కమ్ అండ్ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ పేమెంట్ 2 యాడ్ అయితాయి. అదే నేషనల్ ఇన్‌కమ్‌లో అయితే ట్రాన్స్‌ఫర్ ఆఫ్ పేమెంట్ యాడ్ కాదు. ఓన్లీ ఫ్యాక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ యాడ్ కావడం జరుగుతుంది. తర్వాత మనకి ఈ యొక్క ఈ పర్సనల్ ఇన్‌కమ్‌లో వచ్చేసి ఇంట్రెస్ట్ అండ్ నేషనల్ డెప్త్ అంటే ఏదైతే నేషనల్ డెప్త్ దాని మీద పే చేసేటువంటి ఇంట్రెస్ట్ అనేటువంటిది ఇంక్లూడ్ అవుతుంది. నేషనల్ ఇన్‌కమ్‌లో ఇంక్లూడ్ కాదు. అన్‌డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్ గాని, కార్పొరేట్ టాక్సెస్ కానీ ఇంక్లూడ్ కావు. బట్ నేషనల్ ఇన్‌కమ్‌లో ఇంక్లూడ్ అవుతాయి. ఇది గుర్తుపెట్టుకో. సేమ్ డిస్పోజబుల్ ఇన్‌కమ్ కూడా చెప్పాను. అయిపాయే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నేషనల్ ఇన్‌కమ్‌లో ఇంక్లూడ్ కానివి ఓన్లీ నేషనల్ ఇన్‌కమ్‌లో పర్సనల్ ఇన్‌కమ్ అయిపోయింది మనకు. ఓన్లీ నేషనల్ ఇన్‌కమ్‌లో ఇంక్లూడ్ కానివి ఏమున్నాయి చూద్దాం. ఎందుకంటే ఇక్కడ చెప్పాను కాబట్టి ఇక్కడే చెప్పేస్తాను. నేషనల్ ఇన్‌కమ్‌లో ఇంక్లూడ్ కానివి ఏమేమున్నాయో చూద్దాం. ఫస్ట్‌ది వచ్చేసి క్యాపిటల్ గెయిన్ ఆన్ ఎ సేల్ ఆఫ్ హౌస్. క్యాపిటల్ గెయిన్స్. అంటే క్యాపిటల్ గెయిన్స్ అన్నటువంటిది క్యాపిటల్ గెయిన్ ఆన్ సేల్ ఆఫ్ ఏ హౌస్ ఈజ్ నాట్ ఇన్క్లూడెడ్ ఇన్ ద నేషనల్ ఇన్‌కమ్ బికాస్ ఇట్ డస్ నాట్ యాడెడ్ టు ద ఫ్లో ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆఫ్ ద ఎకానమీ. ఇక్కడ క్యాపిటల్ గెయిన్స్ అంటున్నాడు. అంటే నీకు ఒక ఇండ్లు ఉంది. దాన్ని నువ్వు అమ్మినావు. అదొక క్యాపిటల్ గెయిన్ అవుతుంది.
బాండ్స్ గానీ, షేర్ గానీ ఏదన్నా నీ క్యాపిటల్ ఉంటుంది గదా! దాన్ని అమ్మడం ద్వారా నీకు వచ్చే గెయిన్ ఏదో ఉంటుందో దాన్ని మనం క్యాపిటల్ గెయిన్ అంటాము. అలా వచ్చినటువంటి ఆ క్యాపిటల్ గెయిన్ ఏది ఉంటుందో అది నేషనల్ ఇన్‌కమ్‌లో కలవదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ క్యాపిటల్ గెయిన్ అటువంటి కలవదు. కారణం ఎందుకు? ఎందుకు కలవదు? క్యాపిటల్ గెయిన్ కలిస్తే ఏమైతది? అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు హౌస్ ఉంది. నువ్వు హౌస్ ఎళ్లి వేరే నాకు అమ్మినావు నీ హౌస్‌ని. న్యూ హౌసు నాకమ్మినావు. నాకమ్మితే నీకు 10,00,000 అమౌంట్ వచ్చేసింది. 10,00,000 వచ్చింది. 10,00,000 వచ్చింది. ఈ 10,00,000 అనే అమౌంట్ అనేది నువ్వు తీసేసుకున్నావు. ఇది క్యాపిటల్ ఈ ఈ యొక్క హౌస్ అనేటువంటిది క్యాపిటల్ గెయిన్ అంటే నీకు నువ్వు మూల పెట్టుబడి పెట్టినావు, నాకమ్మినావు, 10,00,000 వచ్చేసింది. అప్పుడు నా దగ్గరకొచ్చి నేను 10,00,000 తీసుకున్నాను కాబట్టి ఇది నేషనల్ ఇన్‌కమ్‌లో యాడ్ చేయండి అంటే తప్పు గదా! నువ్వు ఆల్రెడీ సిమెంటు, ఇసుక, మట్టి మొత్తం తీసుకొని ఇండ్లు కట్టేటప్పుడు మొత్తం ప్రొడక్షన్ ప్రాసెస్‌లో అన్నీ నువ్వు డేటా ఇచ్చేసుంటావు వాళ్ళకి. ఆల్రెడీ 10,00,000కి సంబంధించిన డేటా మొత్తం ఒకానొక టైంలో నేషనల్ ఇన్‌కమ్‌లో నువ్వు ఇంక్లూడ్ చేసేసి ఉంటావు. నీ దగ్గర తీసుకొని తర్వాత నాకు అమ్ముతున్నావు. అంటే నీ దగ్గర తీసుకున్నటువంటి అమౌంట్ ఆల్రెడీ ఇంక్లూడ్ చేసి మళ్ళా నాకు అమ్మేటటువంటి అమౌంట్ అనేటువంటిది మళ్ళీ నా దగ్గరకొచ్చి అంటే డబుల్ కౌంటింగ్ కాదా? అదొకటి. ఇందులో గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏ ఏ ఏం జనరేట్ అవుతున్నాయి ఇక్కడ? జస్ట్ షిఫ్ట్ అవుతుంది. ఈ యొక్క ప్రాపర్టీ ఒక పేరు నుండి ఒక పేరు మీదకి షిఫ్ట్ అవుతుందే గానీ, ఇక్కడ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏమైనా జనరేట్ అయ్యాయా? నేషనల్ ఇన్‌కమ్ అంటే జనరేట్ కాన్సెప్ట్ అన్నాను గదా! ఇక్కడ ఎలాంటి గూడ్స్ గానీ, సర్వీసెస్ గానీ జనరేట్ కాలేదు. కాబట్టి క్యాపిటల్ గెయిన్స్ ఈస్ నాట్ కన్సిడర్ ఇన్ ద నేషనల్ ఇన్‌కమ్. ఇది గుర్తుపెట్టుకో. తర్వాత ప్రైజ్ ఓన్ ఇన్ ద లాటరీ. విండ్‌ఫాల్ ప్రాఫిట్ అంటాం గదా! అంటే ఏదన్నా ప్రైజ్ ఓన్ ఇన్ ద లాటరీలో గానీ, ఏదన్నా ఉంటే గానీ, ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ఇన్‌కమ్ అండ్ దేర్‌ఫోర్ అంటే ఇలాంటివి. ఏదన్నా లాటరీ ద్వారా విండ్‌ఫాల్ గెయిన్ వచ్చింది. విండ్‌ఫాల్ అమౌంట్ వచ్చేసింది. ఉన్నట్టుండి అమౌంట్ రావడం జరిగింది. ట్రాన్స్‌ఫర్ ఆఫ్ పేమెంట్ ఇవన్నీ కూడా నేషనల్ ఇన్‌కమ్‌లో యాడ్ కావు. ట్రాన్స్‌ఫర్ ఆఫ్ పేమెంట్ రాద్దాం. నేషనల్ ఇన్‌కమ్‌లో యాడ్ కావు ఇది గూడా. తెలిసింది కదా! నువ్వు లాటరీ ఎత్తుతావు. నీకు అమౌంట్ రాత్రికి రాత్రి రూ. 1,00,000 వచ్చేస్తది. రూ. 1,00,000 వచ్చేసి నేను ఈ నేషనల్ ఇన్‌కమ్‌లో చెప్తా సార్ అని చెప్తే, లేదమ్మా నీ రూ. 1,00,000 ఇన్‌క్లూడ్ చెయ్యము. అది వాని దగ్గర ఉన్నటువంటి అమౌంట్‌ని నీ దగ్గరికి ట్రాన్స్‌ఫర్ చేసినాడు అంతే. దానివల్ల ఎలాంటి ప్రొడక్షన్ కాలేదు. ఎలాంటి సర్వీసు జనరేట్ కాలేదు. కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క నీకు లాటరీ వచ్చినటువంటి అమౌంట్‌ని మేము నేషనల్ ఇన్‌కమ్‌లో ఇన్‌క్లూడ్ చెయ్యలేము. ట్రాన్స్‌ఫర్ ఆఫ్ పేమెంట్. మన అవ్వాతాతలు సార్ నాకు పెన్షన్ వచ్చింది సార్. నువ్వు నేషనల్ ఇన్‌కమ్‌లో యాడ్ చెయ్యి సార్ అంటే చెయ్యమమ్మా అవ్వాతాత చెయ్యరు. నీకేదన్నా సర్వీస్ చేసావా? ఏమన్నా గూడ్స్ ఎక్స్‌చేంజ్ అవుతుందా అక్కడ? ఏం ఎక్స్‌చేంజ్ కావట్లేదు గదా! ఎలాంటి సర్వీసెస్ లేదు. నీకు ఫ్రీగా ఇస్తున్నారు. సరే తీసుకో సంతోషం. నీ పర్సనల్ ఇన్‌కమ్‌లో ఇన్‌క్లూడ్ చేసుకో. కానీ నేషనల్ ఇన్‌కమ్‌లో ఇన్‌క్లూడ్ చేయలేమమ్మా వాటిని. నేషనల్ ఇన్‌కమ్‌లో ఇన్‌క్లూడ్ చేయాలంటే ఎందుకు చేస్తే ఏమైతది సార్? తప్పేముంది చెయ్యి. నీ సొమ్ము పోయేదేముంది అని అడగొచ్చు. అమ్మా నేషనల్ ఇన్‌కమ్ అనేది ఎందుకంటే మన ఇండియాలో ఆహ్, ఉత్తే పుణ్యాన మన ఇండియాలో ఉత్తే పుణ్యాన ఏదో నేషనల్ ఇన్‌కమ్ కాలిక్యులేట్ చేయడం లేదక్కడ. మన ఇండియాలో ప్రొడక్షన్ ఎంత జరుగుతుంది? సర్వీసెస్ ఎంత ప్రొవైడ్ చేయగలుగుతున్నాము అనే డేటా తెలియాలి గదా! గవర్నమెంట్‌కి. ప్రజలకు గూడా తెలియాలి గదా! ఏదో ఉత్త పుణ్యాన ఏదోలా కౌంట్ చేసుకున్నాం. లెక్కలు ఒక వైట్ పేపర్ ఉంది గాబట్టి టక 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 లెక్కలేసుకొని మూసిపోయినాము అనడానికి లేదు గదా! కాబట్టే నేషనల్ ఇన్‌కమ్‌లో కొన్ని ఏవి కలవాలి? ఏవి ఉంటే పర్ఫెక్ట్‌గా డేటా తెలుస్తుంది. మన ప్రొడక్షన్ వాల్యూ తెలుస్తుంది అనేటువంటి అంశాలు మాత్రమే వీళ్ళు పొందుపరుస్తారు. అన్నెసెసరీ అంశాలు మొత్తం పెట్టేసి ఇంత పెద్ద నేషనల్ ఇన్‌కమ్ చూపిచ్చేసి మాకు ఇన్ని కోట్లు, అన్ని కోట్లు అని చూపించరు. నేషనల్ ఇన్‌కమ్‌కి ఒక విలువ ఉంటది. ఆ విలువ ఏంటి అంటే ప్రొడక్షన్ ఎంత జరిగింది? సర్వీసెస్ ఎంత అందించగలిగింది నా దేశము? నా దేశం ఎంత ప్రొడక్షన్ చేయగలిగింది? అనేటువంటి వాల్యూ చూపించేదే నేషనల్ ఇన్‌కము.
సరే. నేషనల్ ఇన్‌కమ్ అయిపోయింది. క్యాపిటల్ గెయిన్ నేషనల్ ఇన్‌కమ్‌లో ఇవి కలవవన్నావు. బాగానే ఉంది. ఇంకా ఏమేం కలవవు? ద ఇంట్రెస్ట్ ఆన్ ద పబ్లిక్ డెబ్ట్. ఇందాకే చెప్పాను. ఇంట్రెస్ట్ ఆన్ పబ్లిక్ డెబ్ట్. అంటే ఇది గూడా కలవదు. నేషనల్ ఇన్‌కమ్‌లో ఇది గూడా కలవదు. ఎందుకు కలవదంటే ఇంట్రెస్ట్ ఆన్ ద కన్జంప్షన్ ఈస్ కన్సిడర్డ్ టు బి ఏ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ పేమెంట్. అది ఒక ట్రాన్స్‌ఫర్ ఆఫ్ పేమెంట్ కిందకి వస్తుంది కానీ, అది కన్జంప్షన్ ఆ యొక్క కన్జంప్షన్ అనేది ట్రాన్స్‌ఫర్ ఆఫ్ పేమెంట్ కిందకి వస్తుంది. ఈ పబ్లిక్ డెప్త్ దాని వల్ల ఎలాంటి గూడ్స్ అండ్ సర్వీస్ అనేటువంటివి ప్రొడ్యూస్ కాలేదు. ఆల్రెడీ నేను ఇందాక చెప్పాను కదా! కాబట్టి ఇది కూడా కలవదు. గుర్తుపెట్టుకో. ఇప్పటికి నేను 3 చెప్పాను. నేషనల్ ఇన్‌కమ్‌లో కలవనివి. ఎందుకంటే డైరెక్ట్ క్వెషన్ అడుగుతాడు. క్యాపిటల్ గెయిన్ కలవదు. నీకు ఇల్లు ఉందా? నువ్వు నాకు రిజిస్ట్రేషన్ నాకు ఇచ్చేస్తున్నావా? అది కలవదు. దానివల్ల నీకు క్యాపిటల్ గెయిన్ రావచ్చు. దానివల్ల లాభం రావచ్చు. కానీ అది కలవదు. లాటరీస్ తగిలాయా నీకు? కలవదు. ట్రాన్స్‌ఫర్ ఆఫ్ పేమెంట్ వచ్చిందా? కలవదు. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ పబ్లిక్ డెబ్ట్. బాండ్‌లలో గాని, డిబెంచర్స్‌లో గాని ఏదైనా ఇన్వెస్ట్ చేసి నీకు ఇంట్రెస్ట్ వస్తుందా దాని మీద? అది కూడా కలవదు. గుర్తుపెట్టుకో. తర్వాత కన్‌స్ట్రక్షన్ ఆఫ్ న్యూ హౌస్ అనుకో. కన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఎందుకంటే క్యాపిటల్ కన్‌స్ట్రక్షన్ ఆఫ్ న్యూ హౌస్. ఇది కలుస్తుందా? కలవదా? కన్‌స్ట్రక్షన్ ఆఫ్ న్యూ హౌస్ కలుస్తుందా? కలవదా? నేషనల్ ఇన్‌కమ్‌లో 100% కలుస్తుంది. ఎందుకు కన్‌స్ట్రక్షన్ ఆఫ్ అంటే ప్రొడ్యూస్ అయింది గదా! ఒక ఇల్లు ప్రొడ్యూస్ అయింది ఇక్కడ. ఇదే ఇంటిని నువ్వు నాకు అమ్మినావనుకో, దానివల్ల లాభం వచ్చిందనుకో, అది కలవదు. నువ్వు ప్రొడ్యూస్ చేస్తే అది ఇక్కడ ఒక ఇంటిని కట్టినావు. అక్కడ లేని వస్తువుని ప్రొడ్యూస్ చేసినావు, ఉత్పత్తి చేసావు నువ్వు అక్కడ. కాబట్టి కలుస్తుంది. ఇది గుర్తుపెట్టుకో. కన్‌స్ట్రక్షన్ ఆఫ్ న్యూ హౌస్, కన్‌స్ట్రక్షన్ ఆఫ్ న్యూ బిల్డింగ్, కన్‌స్ట్రక్షన్ ఆఫ్ న్యూ రోడ్ అది కలుస్తాయి. తర్వాత నెక్స్ట్‌దేందంటే ఇంక్రీజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ స్టాక్స్. నువ్వు స్టాక్ మార్కెట్‌లో స్టాక్స్ పెట్టింటావు. ఇంక్రీజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ స్టాక్. ఇది నేషనల్ ఇన్‌కమ్‌లో యాడ్ కాదు. ఇప్పుడు స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసుంటావు. రాత్రికి రాత్రి నీకు ఆ అమౌంట్ అనేటువంటి ఇంక్రీజ్ ప్రైస్ అనేటువంటి పెరిగిపోయుంటది. దానివల్ల గూడా ఎలాంటి గూడ్స్ గాని, సర్వీసెస్ గాని ప్రొడ్యూస్ కాలేదు. జస్ట్ అక్కడ మార్కెట్ వాల్యూని బట్టి ప్రైస్ పెరగడం, తగ్గడం జరిగిందే తప్పనిచ్చి, అలా అక్కడ ఎలాంటి ప్రొడక్షన్ జరగలేదు. ఎలాంటి సర్వీస్ జరగలేదు. కాబట్టి స్టాక్ మార్కెట్‌లో ఏదన్నా ప్రైస్ పెరిగినా, తగ్గినా ఇవి ఏమి కూడా నేషనల్ ఇన్‌కమ్‌లో ఇంక్లూడ్ చెయ్యరు. యాడ్ కావు. తర్వాత గవర్నమెంట్ డెబ్ట్ మీద ఇంట్రెస్ట్ పే చేస్తుంది. కానీ ఆ ఇంట్రెస్ట్ అనేది నేను అందుకున్నాననుకో, ఆ ఇంట్రెస్ట్ అనేది నేషనల్ ఇన్‌కమ్‌లో ఇంక్లూడ్ కాదు. ఆల్రెడీ చెప్పాను గదా! సేమ్ అదే. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ మెడికల్ ఫెసిలిటీస్. ఫ్రీ మెడికల్ ఫెసిలిటీస్ అండ్ ఫ్రీ మెడికల్ ఫెసిలిటీస్ టు ఎంప్లాయీస్. ఎంప్లాయీస్ ఆల్సో ఇన్క్లూడెడ్ నేషనల్ ఇన్‌కమ్. ఏదన్నా ఫ్రీ మెడికల్ ఫెసిలిటీస్ టు ఎంప్లాయ్ ఇది నేషనల్ ఇన్‌కమ్‌లో ఇంక్లూడ్ అవుతుంది. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు. అన్న ఇంతసేపు నువ్వు మొత్తుకొని చెప్పినావు. గూడ్స్ లేవా? సర్వీస్ లేవా? ఏం ప్రొడ్యూస్ అయింది? ఎట్టా ప్రొడ్యూస్ అయింది? అందుకే కలవదు అన్నావు. ఇక్కడ ఫ్రీ మెడికల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే రీసెంట్‌గా మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు. అతడు ఏం చేశాడు? అతనికి పండ్ల సమస్య ఏదో వచ్చి ఉంటే సచివాలయంలో వర్క్ చేస్తాడు. వచ్చి ఉంటే డాక్టర్ కన్సల్ట్ అయ్యి అక్కడ ఆహ్, ఫీ ఆహ్, ఈ
ఫ్రీగా మెడికల్ ట్రీట్మెంట్ తీసుకున్నారు. అంటే వాళ్ళకు ఫీ రియంబర్స్‌మెంట్ అవి ఇవి ఉంటాయి కాబట్టి వాడు తీసేసుకొని వచ్చేసినాడు. అక్కడ ఎలాంటి ఫీ గూడా కట్టలేదు. అంతా ఫ్రీగా చేసుకొని వచ్చారు. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి. ఇలా ఎంప్లాయీస్‌కి ఫ్రీగా మెడికల్ ట్రీట్మెంట్ చేస్తే అందులో ఏం ప్రొడ్యూస్ అయింది? ఏం సర్వీసెస్ ప్రొడ్యూస్ అయిందని నేషనల్ ఇన్‌కమ్‌లో యాడ్ చేస్తున్నారా అనేటువంటి డౌట్ రావచ్చు. నువ్వు పెన్షన్‌ని ఫ్రీ అన్నావు. ఇది గూడా ఫ్రీయే గదా! ఇందులో గూడ్స్ లేవు, సర్వీసెస్ ప్రొడ్యూస్ కాలేదు గదా! అన్నావు. కానీ ఈ ఎంప్లాయీ ఉన్నాడే, అది ప్రైవేట్ గాని, పబ్లిక్ గాని, గవర్నమెంట్ గాని, ఈ ఎంప్లాయీ అనేటువంటి వానికి ఎందుకిస్తున్నారు? నీకు నాకు ఇయ్యరు గదా! వీనికే ఎందుకిస్తున్నారు? అంటే వీడు ఏదో పని జేస్తున్నాడు కంపెనీకి, లేదంటే గవర్నమెంట్‌కి. ఈయన చేస్తున్నటువంటి కంపెనీ అంటే ఈయన చేస్తున్నటువంటి ప్రొడక్షన్, ఈయన చేస్తున్నటువంటి సర్వీస్‌ని మెచ్చి అతనికి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా అంటే వీని దగ్గర ఆల్రెడీ గవర్నమెంట్ అనేటువంటిది ప్రైవేట్ వాళ్ళైనారనుకో, ప్రైవేట్ అయిందనుకో, వీళ్ళ సాలరీలో నుండి అమౌంట్ కట్ చేసి ఇన్సూరెన్స్ కట్టడం జరుగుతుంది. అంటే వీళ్ళ సాలరీలో నుండి కట్ చేసి ఇన్సూరెన్స్ పే చేయడం జరుగుతుంది. దాని అనుగుణంగా వీళ్ళకు అంటే ఇది ఫ్రీగా ఇచ్చేది కాదు. ఈ ఫ్రీగా మెడికల్ ఇక్కడ ఫ్రీ అన్నంత మాత్రాన ఫ్రీగా ఇచ్చేది కాదు. ఎందుకు ఇస్తున్నారంటే వీళ్ళు ఆ సేవ చేస్తున్నన్ని రోజులు ఇస్తారు. వీళ్ళు ఒక్కసారి ఆ సేవ పని జాబ్ మానేస్తే అప్పుడు వీళ్ళకు ఆ ఫెసిలిటీస్ కల్పించరు. అందుకే గవర్నమెంట్ ఎంప్లాయీకి వచ్చేటువంటి పెన్షన్ అనేటువంటిది కూడా నేషనల్ ఇన్‌కమ్‌లో యాడ్ అవుతుందే తప్పనిచ్చి పర్సనల్ ఇన్‌కమ్‌లో యాడ్ కాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పర్సనల్ ఇన్‌కమ్‌లో యాడ్ కాదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ యొక్క పెన్షన్ పర్సనల్ ఇన్‌కమ్‌లో ఎట్టి పరిస్థితుల్లో యాడ్ కాదు. ఎందుకు పర్సనల్ ఇన్‌కమ్‌లో యాడ్ కాదు? అదే అవ్వాతాతల పెన్షన్ అయితే యాడ్ అవుతుంది అంటున్నావు గదా! గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి ఇచ్చే పెన్షన్ అనేటువంటిది ఫ్రీగా ఇచ్చే పెన్షన్ కాదు. ఒకప్పుడు వాళ్ళు చేసే సేవకు వాళ్ళు చేసిన సేవకు మెచ్చి ఇచ్చినటువంటి పెన్షన్ అది. కాబట్టే దానిలో సర్వీసెస్ ప్రొడ్యూస్ అయ్యాయి. సర్వీసెస్ అనేటువంటివి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పుడు చేసినా, ఒకప్పుడు చేసినా చేశారు. ఇది గూడా అంతే ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్ గూడా అదే తోవకు రావడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకో. నెక్స్ట్ వచ్చేసి ఓల్డ్ ఏజ్ పెన్షన్ అయితే? ఓల్డ్ ఏజ్ పెన్షన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో నేషనల్ ఇన్‌కమ్‌లోకి రాదు. నేషనల్ ఇన్‌కమ్‌లోకి రాదు. పర్సనల్ ఇన్‌కమ్‌లోకి వస్తుంది. రిటైర్మెంట్ పెన్షన్ అయితే రిటైర్మెంట్ పెన్షన్ అనేది నేషనల్ ఇన్‌కమ్‌లోకి రావడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకో. ఈ 2. తర్వాత ఎర్నింగ్ ఆఫ్ షేర్ హోల్డర్ ఫ్రమ్ ద సేల్ ఆఫ్ షేర్. ఇట్ విల్ నాట్ బి ఇన్క్లూడెడ్ ఇన్ ద నేషనల్ ఇన్‌కమ్. ఏమంటున్నాడు? ఎర్నింగ్ ఆఫ్ షేర్ హోల్డర్ ఫ్రమ్ సేల్ ఆఫ్ షేర్స్. నువ్వు షేర్ హోల్డర్ అనుకో. నీ షేర్ నాకు అమ్మినావనుకో. నీకు దాని ద్వారా ఒక రూ. 1,00,000 వచ్చిందనుకో. ఈ రూ. 1,00,000 తీసుకుపోయి నేషనల్ ఇన్‌కమ్‌లో చూపిస్తా అంటే ఇన్‌క్లూడ్ కాదు. ప్రొడక్షన్ ఏం జరిగింది అందులో? నీ దగ్గర ఉన్నటువంటి నీ బీరువాలో ఉన్నటువంటి డబ్బులు నా బీరువాలో ఏసినావు. అంతే. నీ దగ్గర ఆ షేర్‌ల మనీ విలువ ఉంటే దాన్ని నాకమ్మి ఏదో నువ్వు డబ్బు సంపాదించుకున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. దాంతో ఇంకా బాగా అర్థమవుతుంది. నీకు ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ వచ్చేసి బిస్కెట్‌ల తయారు చేసే కంపెనీ ఉందనుకున్నాం. దానివల్ల నీకు ఆ కంపెనీ ద్వారా ఒక రూ. 1,00,000 ప్రాఫిట్ వచ్చింది. లాభం వచ్చింది. కంపెనీలో బిస్కెట్‌లు తయారు చేస్తారు. నువ్వు పంపించి ఒక రూ. 1,00,000 లాభం తెచ్చుకున్నావు. అంటే ఇక్కడ నేషనల్ ఇన్‌కమ్‌లో యాడ్ చేసినావు అప్పుడు. యాడ్ చేసి వెంటనే తీసుకొచ్చి స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసేసినావు ఇక్కడ. ఇన్వెస్ట్ చేసినావు రూ. 1,00,000 అని. 1,00,000 అని. 1,00,000 అని ఇన్వెస్ట్ చేసినావు. ఇక్కడ 1,00,000 కొన్ని రోజులకి ఏం చేసినావు? ఈ 1,00,000 నాకు అమ్మినావు. నేను కొనుక్కున్నా 1,00,000కి. ఇలా నీకు అమౌంట్ అనేటువంటిది ఈ అమౌంట్ అనేది ఏదో నీకు అవసరం అయ్యో మళ్ళా ఏదో ఇన్వెస్ట్ పెట్టాలనో, మళ్ళీ తిరిగి ఇందులో ఇన్వెస్ట్ పెట్టాలనో నీకు అవసరం అయిపోయింది. నాకు అమ్మేసినావు నీ షేర్‌ని షేర్ మార్కెట్‌లో. నేను కొనుక్కున్నాను. నీకు 1,00,000 ఇచ్చాను. నువ్వు 1,00,000 అందుకున్నావు గదా!
ఈ 1,00,000 మళ్ళా నేను నేషనల్ ఇన్‌కమ్‌లో కలుపుతానంటే ఎట్టా కుదురుతది? ఆల్రెడీ ఒకప్పుడు నువ్వు కలిపినావు. అయిపోయింది. తర్వాత మళ్ళా ఇక్కడ కలిపి, అక్కడ కలిపి 2,00,000 కావా అవి? డబుల్ డబుల్ కౌంటింగ్ కాదా అది? అదొకటి రీజన్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎలాంటి ప్రొడక్షన్ యాక్టివిటీ జరిగిందని. నీ దగ్గరున్నది నా నాకు ట్రాన్స్‌ఫర్ చేసినావు అంతే. ఇక్కడ ట్రాన్స్‌ఫర్ అయింది అంతే. ఇక్కడ ఏమన్నా ప్రొడక్షన్ జరిగిందా? సర్విస్ జరిగిందా? ఏం జరిగింది? ఏం జరగలేదు గదా! నీకేమన్నా నేను ఓలా క్యాబ్ డ్రైవర్ మాదిరి నిన్ను కూర్చోపెట్టుకొని పోయిన అక్కడ వదిలిపెట్టినందుకు నువ్వు నాకేమన్నా ఇచ్చినావా? లేదు గదా! కాబట్టి ఎలాంటి ప్రొడక్షన్ యాక్టివిటీ జరగలేదు గాబట్టి, ఈ షేర్ మార్కెట్‌లో షేర్ హోల్డర్ తను అమ్మేటువంటి షేర్ల మీద వచ్చే సంపాదించే ఎర్నింగ్ కూడా నేషనల్ ఇన్‌కమ్‌లో ఇంక్లూడ్ కాదు. తర్వాత ఎక్స్‌పెండిచర్ ఆన్ అడ్వర్టైజ్‌మెంట్ బై ఎ ఫర్మ్స్ అంటే కంపెనీలనేటువంటివి అడ్వర్టైజ్‌మెంట్ చేస్తా ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ ఇన్క్లూడెడ్ ఇన్ నేషనల్ ఇన్‌కమ్. వై? బికాస్ ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ ఏ ఇంటర్మీడియేటరీ కన్జంప్షన్ ఆఫ్ ఎక్స్‌పెండిచర్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చూసుకో. ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఉంటాయి గదా! కొన్ని కంపెనీస్. ఈ కంపెనీస్ అనేటువంటి అడ్వర్టైజ్‌మెంట్ చేస్తా ఉంటారు. అడ్వర్టైజ్‌మెంట్ చేస్తా ఉంటారు. అడ్వర్టైజ్‌మెంట్ చేస్తా ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడన్నా పెద్ద పెద్ద హీరోలొచ్చేసి థమ్స్ అప్ తాగండి, లేదంటే కోకా కోలా తాగండి, ఇది చేసుకోండి. తర్వాత పాన్ మసాలా ఒక క్యాంపెయిన్ గూడా అదే అడ్వర్టైజ్‌మెంట్ గూడా 'షారూక్ ఖాన్' వీళ్ళు ఇస్తా ఉంటారు గదా! మళ్ళీ వాళ్ళ దగ్గర డబ్బులు తక్కువైనాయో నాకు అర్థం గాదు. ఏం గాదు. చాలామంది అలా అంటే ఇవ్వకుంటే బాగుండేది అని ఎందుకంటే అది పెద్ద హీరో, గొప్ప హీరో. నాకు ఒక 100,00,00,000 దానివల్ల ప్రాఫిట్ 100,00,00,000 వస్తుందో మరి ఎంత వస్తుందో. దానికోసం ఒక చిన్న వాల్యూ కోసం తీసుకొని ఆ పాన్ మసాలాలు అవి ఇవి యాడ్ చేయడం వల్ల యూత్ చాలామంది చెడిపోతున్నారు. ఏదో రీసెంట్‌గా ఒక వీడియో మళ్ళీ అది చెప్పాను. ఒక ఇంటర్వ్యూలో మామూలుగా ఒక పిల్లోడిని అడుగుతున్నారు. "నువ్వు ఇంత చిన్న వయసులోనే ఈ గుట్కా ఇవి సారీ పాన్ మసాలా ఇవి తింటున్నావు గదా! ఇవి నీకు క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ నీ హెల్త్ పాడయ్యే ఛాన్సెస్ ఉంటది గదా!" అంటే ఆయన అజయ్ దేవ్‌గన్, 'షారూక్ ఖాన్' గూడా తిన్నారు. వాళ్ళకేమైంది? ప్రశాంతంగా ఉన్నారు గదా! వాళ్ళకి కాంది నాకేమైతది అని ఆయన టీవీలో చెప్తున్నాడు. ఇంక ఏం చెప్తాం దానికి? అంటే ఇన్‌ఫ్లూయెన్స్ వీళ్ళు అనుకుంటారు ఏమనుకుంటారంటే ఈ ప్రజలందరూ పిచ్చోళ్ళు గాదు. వీళ్ళకన్నీ తెలుసు. ఏది తినాలో, ఏది తినకూడదు. మేము చెప్పినంత మాత్రాన వాళ్ళు తినడం మానేయరు. మనం చెప్పకున్నంత మాత్రాన వాడు తినకుండా ఉండడు. కాబట్టి మన పని మనది, వాళ్ళ పని వాళ్ళదే అనుకుంటారు. కానీ 100లో 90 మంది నువ్వు చెప్పుకున్నటువంటి వాళ్ళు ఉండొచ్చు. కానీ 10 మంది నీతో నీ నీ మాటకు, నీ యొక్క చేసే ప్రవర్తనకి ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యేవాళ్ళు ఉంటారు ఖచ్చితంగా. యెస్. 90 మంది నువ్వు చెప్పుకున్నట్టు వాళ్ళు చెప్తే నువ్వు మారరు. నువ్వు చెప్పకపోతే వాళ్ళేం చేయకపోవచ్చు. కానీ 10 మంది మాత్రం ఖచ్చితంగా నువ్వు చెప్తే మారే స్టేజ్‌లో ఉంటారు. నువ్వు చేసే పనిని బట్టి వాళ్ళు గూడా మారే స్టేజ్‌లో ఉండగలరు. సరే అది మొత్తం టాపిక్ డైవర్ట్ అయితుంది. సరే నా అడ్వర్టైజ్‌మెంట్ చేస్తారు. ఆ అడ్వర్టైజ్‌మెంట్ అనేటువంటిది నేషనల్ ఇన్‌కమ్‌లో యాడ్ కాదు. ఎందుకు యాడ్ కాదంటే, నేషనల్ ఇన్‌కమ్‌లో ఫండమెంటల్‌గా ఒక ప్రిన్సిపల్ ఉంది. ఇంటర్మీడియేటరీ కన్జంప్షన్ అనేటువంటి ఇంటర్మీడియేటరీ గూడ్స్ అనేటువంటివి నేషనల్ ఇన్‌కమ్‌లో యాడ్ కావు. కాబట్టి ఈ అడ్వర్టైజ్‌మెంట్ కూడా ఇంటర్మీడియేటరీ కన్జంప్షన్. అంతే తప్పనిచ్చి ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రొడక్షన్ కాదు. ఎట్టా చెప్తావు? నువ్వు ఎట్టా చెప్తావు? ఇంటర్మీడియేటరీ కన్జంప్షన్ అని. ఫర్ ఎగ్జాంపుల్ 'కోకా కోలా', 'థమ్స్ అప్' ఏదో మన 'మహేష్ బాబు' యాడ్ చేశారు కదా! అదే చూద్దాం. మన 'మహేష్ బాబు' గారికి 100,00,00,000 ఇచ్చారనుకుందాం. అనుకుందాం జస్ట్ ఏదో సంథింగ్ యాడ్ చేశారు కదా! మౌంటైన్ వ్యూనో సంథింగ్ ఏదో కొండ మీద ఎక్కుతారు కదా ఆయన. అదే 100,00,00,000 ఇచ్చారు. ఈ 100,00,00,000 100,00,00,000 ఇచ్చినటువంటి 'మహేష్ బాబు' గారికి ఇది ఇంటర్మీడియేటరీ కన్జంప్షన్ ఎలా అవుతుంది అని నువ్వు అనుకుంటున్నావు అంటే నేను చెప్తాను దానికి రీజన్. ఇప్పుడు 100,00,00,000 ఇచ్చినటువంటి ఈ ఈ ఏదైతే కంపెనీ ఉందో, ఆ కంపెనీ నీకేమన్నా చెప్పిందా? ఈ 100,00,00,000 నేను 'మహేష్ బాబు' గారికిచ్చాను. కాబట్టి ఈ అమౌంట్ అనేటువంటి ఫ్రీగా ఇచ్చేసానని. అంత సీన్ లేదు. ఎవ్వడు ఫ్రీగా ఇయ్యడు. ఒక మరి థమ్స్ అప్, కోకా కోలా అదే ఐ డోంట్ నో నాకు ఏది మళ్ళీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారో ఏది అడ్వర్టైజ్‌మెంట్ చేశారో
సరే స ఒక్ ఒక నేను ఈ క్లాస్ చెప్పేంత వరకు ఆయన కోకా కోలాకే ఇచ్చారనుకుందాం. ఒక రూ. 20 బాటిల్ ఉంటది గదా! ఈ రూ. 20 బాటిలు రూపాయల బాటిల్‌లో ఈ అడ్వర్టైజ్‌మెంట్ చేసినటువంటి అమౌంట్ గూడా యాడ్ చేశారు వాళ్ళు. ఇక్కడ ఖర్చు చేసిన అమౌంట్ గూడా యాడ్ చేసి మరి అమ్మడం జరుగుతుంది. ఇది ఫైనల్ గుడ్ ఇది. అంతేగాని ఇది ఇంటర్మీడియేటరీ కన్జంప్షన్. అంటే ఒక ఒక ప్రొడక్ట్‌ని పుష్ చేయడానికి, ఒక ప్రొడక్ట్‌ని ముందరకు తీసుకెళ్ళడానికి, ఒక వ్యక్తిని ఉపయోగించి, ఒక అడ్వర్టైజ్‌మెంట్‌ని ఉపయోగించి, అక్కడ డబ్బు ఖర్చు పెట్టి పుష్ చేస్తున్నారు. దాని మీద వచ్చినటువంటి ఏదైతే ఎక్స్‌పెండిచర్ ఉందో, అది ఫైనల్ ప్రొడక్ట్ మీద వేయడం జరుగుతుంది. ఆ ఫైనల్ ప్రొడక్ట్ మనం కొనుక్కొని, మనం ఆ కోకా కోలా మనం తాగినట్లయితే, మనం రూ. 20 పే చేస్తాము. అంటే ఒక ఈ రూ. 20లో ఒక రూపాయ అనుకుందాం. ఒక రూపాయి మహేష్ బాబు గారికి తీసి ఇచ్చినందుకు గాను ఒక రూపాయి మనకి ఇందులో యాడ్ చేసుంటాడు. అంతే. ఒకవేళ ఈ అడ్వర్టైజ్‌మెంట్ లేకపోయుంటే ఒక రూపాయి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు గవర్నమెంట్‌కి వీళ్ళు చెప్తారు. నువ్వు ఒక బాటిల్ రూ. 20 పెడుతున్నావు బయ్ నీకు అందులో షుగర్ ఉంటది. కోకా కోలాలో. నెక్స్ట్ వచ్చేసి ఏందో నాకైతే బ్లాక్ కలర్‌లో ఉంటది కదా! వాము గూడా కలుపుతారనుకుంటాను. ఐ డోంట్ నో అది ఏమో కొంచెం అది తాగేటప్పుడు వాము ఎప్పుడన్నా వాము తాగారా మీరు? అది బ్లాక్ కలర్‌లో ఉంటది కదా! కోకా కోలా అదే గదా! కోకా కోలానా? థమ్స్ అపా? ఏమో భయ్ పేర్లు సరిగ్గా కన్‌ఫ్యూజ్‌గా సరే బ్లాక్ కలర్‌లో ఉండేదది. మరి స్ప్రైట్ బాగా తెలుసు. స్ప్రైట్ అయితే మనకందరికి తెలిసిందే. థమ్స్ అప్ గూడా గాదు. కోకా కోలానే అనుకుంటాను. వామ్ మనం ఏదన్నా తింటామే అలా ఉంటది. సరే అందులో ఇంగ్రీడియెంట్స్ కలుపుతారు. షుగరు అవన్నీ కూడా. షుగర్‌కి ఇంత ఖర్చయింది. మేము అడ్వర్టైజ్‌మెంట్ చేసాము. దానికి ఇంత ఖర్చయింది. వాళ్ళకింత ఇచ్చామని దాని మీద రేట్ అనేటువంటిది ఫిక్స్ చేసుకుంటారు వాళ్ళు. కాబట్టి అది ఫైనల్ గూడ్స్. ఇంటర్మీడియేటరీ గూడ్స్ అనేటువంటివి యాడ్ కావు. నెక్స్ట్ వచ్చేసి అదొకటి ఎక్స్‌పెండిచర్ బికాజ్ అది ఒక కన్జంప్షన్ ఆఫ్ ఎక్స్‌పెండిచర్. తర్వాత ఫైనాన్షియల్ హెల్ప్ రిసీవ్డ్ బై ఏ విక్టిమ్స్. ఫైనాన్షియల్ హెల్ప్ రిసీవ్డ్ బై విక్టిమ్స్. ఇది కూడా నేషనల్ ఇన్‌కమ్‌లో యాడ్ కాదు. ఇది ట్రాన్స్‌ఫర్ ఆఫ్ పేమెంట్‌లో భాగంగా అంటే ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ఇన్‌కమ్‌లో కిందికి వస్తుందే తప్పనిచ్చి నేషనల్ ఇన్‌కమ్ కిందికి రాదు. అంటే ఏదన్నా విక్టిమ్ ఉంటాడు గదా! అంటే విక్టిమ్ అంటే ఎవరు? ఒక బాధకు గురైన వ్యక్తి. నెక్స్ట్ వచ్చేసి ఒక సమస్యకు గురైన వ్యక్తి. విక్టిమ్ అంటారు. కరెక్ట్ విక్టిమ్ కరెక్ట్ బాగా చెప్పాలంటే అంటే ఏదో ఒక ఇష్యూ యాక్సిడెంట్ జరిగింటది. ఏదన్నా అయింటది. వాళ్ళకి ఏదన్నా ఆహ్, వరదలొచ్చింటాయి. అక్కడ విక్టిమ్స్ అంటే ఆ వరదలకి గురైనటువంటి వాళ్ళుంటారు గదా! వాళ్ళని విక్టిమ్స్ అంటారు. ఏదన్నా ఇష్యూ జరుగుంటుంది. యాక్సిడెంట్ జరుగుంటుంది. అందులో విక్టిమ్స్ ఎవరంటే దానికి గురైన వ్యక్తులు. వాళ్ళకు ఏదన్నా ఫైనాన్షియల్ హెల్ప్ చేసినామనుకో, ఇప్పుడు వరదలొచ్చినాయి బీహార్‌లో. రీసెంట్‌గా బీహార్‌లో వరదలొచ్చేసినాయి. ఆహ్, చాలామంది మనకు టీచర్స్ గూడా వెళ్లి వరదలొచ్చిన వాళ్ళకి ఆహ్, కొన్ని ఫైనాన్షియల్‌గా హెల్ప్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న బాధిత కుటుంబాలకి. విక్టిమ్స్ అంటే ఏంటంటే ఎవరంటే బాధిత కుటుంబాలు. ఇప్పుడు గుర్తొచ్చింది. విక్టిమ్స్ అంటే. ఆ బాధిత కుటుంబాలకు చేసేటువంటి ఫైనాన్షియల్ హెల్ప్ ఏదైతే ఉందో దాన్ని గూడా నేషనల్ ఇన్‌కమ్‌లో ఇంక్లూడ్ చెయ్యబోరు. చెయ్యరాదు. ఎందుకంటే అది ఏదో ట్రాన్స్‌ఫర్ ఆఫ్ పేమెంట్‌లో ఒక భాగంగా ఇస్తున్నారు. అందులో గూడ్స్, సర్వీస్ ఏం లేవక్కడ. ఇప్పుడు నువ్వే ఉన్నావు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న లాజిక్‌తో చెప్తాను. ఒక రూ. 1,00,000 బీహార్‌కెళ్ళావు నువ్వు. ఒక రూ. 1,00,000 ఇచ్చేసినావు. "అరేయ్! అసలు బీహార్‌లో వరదలొచ్చేసినాయన్న. ఖచ్చితంగా నాది మంచి హృదయం. ఇండియాలో మదర్ తెరిస్సా తర్వాత మదర్ తెరిస్సా లాంటోడిని నేను" అని నువ్వు పోయినావు. ఒక బ్యాగ్‌లో యేసుకొని ఒక రూ. 1,00,000 నేను ఇచ్చేసొస్తా అని. నీకు ఈ రూ. 1,00,000 ఎక్కడి నుండి వస్తుంటది? నీకేదో ఒక బిజినెస్ ఉంటది గదా! ఆ బిజినెస్‌లో వచ్చి ప్రాఫిట్ వచ్చింటది గదా! అక్కడే నేషనల్ ఇన్‌కమ్ మోడొచ్చి నీ దగ్గర ఇన్‌కమ్ కౌంట్ చేసుకొని ఎళ్ళిపోయుంటాడింక అంతే. నువ్వు మళ్ళా ఈ డబ్బులు తీసుకోపోయి పాపం బీహార్‌లో ఉన్నటువంటి వ్యక్తికి ఇచ్చినావు మంచిదే. నువ్వు మంచి పని జేసినావు. మళ్ళా నేషనల్ ఇన్‌కమ్ మోడొచ్చి నీకు రూ. 1,00,000 వచ్చిందా అని కౌంట్ చెయ్యడు. ఆల్రెడీ ఇక్కడ నీ దగ్గర కౌంట్ చేసేసుకున్నాడు.
నువ్వు ఆల్రెడీ అక్కడ ఇచ్చినా సరే, అక్కడ ఏం గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎలాంటి ఎక్స్‌చేంజ్ లేదు. జస్ట్ పేమెంట్ జరిగింది. నీ నీ వైపు నుండి వెళ్ళిపోయింది. అంతే అమౌంటు. కాబట్టి ఇన్‌క్లూడ్ చెయ్యడు. పదవదేందంటే పేమెంట్ ఆఫ్ ఎక్సైజ్ డ్యూటీ బై ఏ ఫర్మ్స్ నాట్ ఇన్‌క్లూడెడ్ ఇన్ నేషనల్ ఇన్‌కమ్. పేమెంట్ ఆఫ్ ఎక్సైజ్ డ్యూటీ. ఎక్సైజ్ డ్యూటీ ఆన్ ఫర్మ్స్ అంటే కంపెనీస్. నాట్ ఇన్‌క్లూడెడ్ నేషనల్ ఇన్‌కమ్. ఇక్కడ డౌట్ రావచ్చు. ఎక్సైజ్ డ్యూటీ ఏ దాని మీద ఏస్తారు? మందు మీద మందు మీద ఎక్సైజ్ డ్యూటీ ఏస్తారు. ఏదన్నా ప్రొడక్ట్ తయారు చేసుంటే దాని మీద ఎక్సైజ్ డ్యూటీ ఏస్తారు. అలా ఏదన్నా ప్రొడక్ట్ నువ్వు తయారు చేసినా, బియర్ లాంటివి తయారు చేసినా, లేదంటే ఎనీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏదన్నా పెట్టినా సరే, నువ్వు ప్రొడ్యూస్ చేసేటువంటి ఆ ప్రొడక్షన్ మీద ఎక్సైజ్ డ్యూటీ వేయడం జరుగుతుంది. అలా నువ్వు పేమెంట్ చేసినటువంటి ఆ ఎక్సైజ్ డ్యూటీని కూడా ఒక్క ఎక్సైజ్ డ్యూటీని మాత్రమే నేషనల్ ఇన్‌కమ్‌లో యాడ్ చెయ్యరు. బట్ నీ ప్రొడక్షన్‌ని మొత్తాన్ని యాడ్ చేయడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకో. మళ్ళా నువ్వు ఎక్సైజ్ ఇప్పుడు రూ. 100 సంబంధించిన ఒక బియర్ బాటిల్ అనుకో. ప్రొడ్యూస్ చేసినావనుకో. దీని మీద ఒక 50% ఎక్సైజ్ డ్యూటీ ఏసినాడనుకో. రూ. 150 అయితది. జస్ట్ ఈ రూ. 100 మాత్రమే యాడ్ చేస్తారు తర్వాత కానీ ఈ రూ. 50 అనేటువంటివి యాడ్ చెయ్యరు. అది గుర్తుపెట్టుకో. తర్వాత ఎక్స్‌పెండిచర్ ఆన్ ఫర్టిలైజర్స్ బై ఫార్మర్. ఇది కూడా నేషనల్ ఇన్‌కమ్‌లో యాడ్ కాదు. ఇది కూడా ఎందుకు యాడ్ కాదంటే, ఇది కూడా ఇంటర్మీడియేటరీ కన్జంప్షన్ కాబట్టి. 7థ్ ఎక్స్‌పెండిచర్ ఆన్ ఫర్టిలైజర్ బై ఫార్మర్. ఇది నేషనల్ ఇన్‌కమ్‌లో యాడ్ అవుతుందా అంటే కాదు. కారణం ఏందంటే, ఇది ఇంటర్మీడియేటరీ కన్జంప్షన్. ఫర్టిలైజర్స్ అంట కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియేటరీ కన్జంప్షన్‌లో ఫార్మింగ్‌లో ఏమున్నాయి? సీడ్స్, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఇవన్నీ కూడా ఇంటర్మీడియేటరీ కన్జంప్షన్‌గా తీసుకుంటాము. ఇవి ఎట్టి పరిస్థితుల్లో కూడా యాడ్ కావు. దానికి కారణం ఏందంటే, అవి ఇంటర్మీడియేటరీ కన్జంప్షన్. ఫైనల్ ప్రొడక్ట్ కాదు. ఫైనల్ ప్రొడక్ట్ ఉన్నప్పుడే ఏస్తారు. ఇప్పుడు ఒక బస్తా బియ్యం పండించినారనుకో. బస్తా బియ్యం వచ్చేసి 10,000 అనుకుందాం. 100 కేజీల బియ్యము. ఇందులో దీన్ని వేస్తారు అంతేగాని ఇది పండించడానికి ఇప్పుడు ఫర్టిలైజర్‌కి రూ. 1000 ఖర్చు, పెస్టిసైడ్స్‌కి రూ. 1000 ఖర్చు, నెక్స్ట్ వచ్చేసి సీడ్స్‌కి ఒక 3000 ఖర్చు. ఇలా వెయ్యరు. మళ్ళా ఇక్కడ ఏసి డబుల్ కౌంటింగ్ రాదా ఇది? కాబట్టి ఇక్కడ వద్దు, వేయడం వద్దు. డైరెక్ట్ ఏదో ఇదే ఏస్తాం మనం 10,000 మన రైతన్న ఎంతకు అమ్ముతున్నాం అన్నా 10,000 సరే ఇది ఏసేస్తాం. అంతేగాని ఈ ఇంటర్మీడియేటరీ కన్జంప్షన్ ఈ గొడవ మనకొద్దు. ఈ నేషనల్ ఇన్‌కమ్‌లో ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇంటర్మీడియేటరీ కన్జంప్షన్ అనేటువంటిది ఇంక్లూడ్ చెయ్యరు. ఇది గుర్తుపెట్టుకో. కాబట్టి ఇవి ఇంక్లూడ్ కావు. ఇంటర్మీడియేటరీ కాస్ట్, తర్వాత ట్రాన్స్‌ఫర్ ఆఫ్ పేమెంట్స్, గూడ్స్ అండ్ సర్వీస్‌లో ఇన్వాల్వ్ కాని అమౌంటు. ఇవి నేషనల్ ఇన్‌కమ్‌లోకి రావు. ఇవి ఖచ్చితంగా మీరు రాత్రి వచ్చి లేపి అడిగినా సరే ఒకే మాట చెప్పాలా. 1 ట్రాన్స్‌ఫర్ ఆఫ్ పేమెంట్స్, 2 ఇంటర్మీడియేటరీ కన్జంప్షన్. ఈ 2 కూడా నేషనల్ ఇన్‌కమ్‌లో యాడ్ కావు. ఏమి యాడ్ కావు? ట్రాన్స్‌ఫర్ ఆఫ్ పేమెంట్, ఇంటర్మీడియేటరీ కన్జంప్షన్. ఇంటర్మీడియేటరీ కన్జంప్షన్ అంటే ఇవి చెప్పేసినాను. ఇంక నిన్ను రాత్రి వచ్చి లేపి అడిగినా సరే ఈ 2 యాడ్ కావన్నా నేషనల్ ఇన్‌కమ్‌లోనే చెప్పి మళ్ళా పడుకో. ఏం గాదు. సరే ఒక్కసారి చూద్దాము. కానివి ఏమున్నాయి? ఎందుకంటే డైరెక్ట్‌గా అడుగుతాడు. అడిగినప్పుడు నువ్వు చెప్పలేదనుకో చాలా బాధపడతావు. క్యాపిటల్ గెయిన్ నేషనల్ ఇన్‌కమ్‌లోకి యాడ్ కాదు. లాటరీలో ట్రాన్స్‌ఫర్ ఆఫ్ పేమెంట్ నేషనల్ ఇన్‌కమ్‌లోకి యాడ్ కాదు. ఎట్టి పరిస్థితుల్లో కాదు. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ ద పబ్లిక్ డెప్త్ నేషనల్ ఇన్‌కమ్‌లోకి యాడ్ కాదు. మూడోది. తర్వాత నాలుగోది ఏందంటే కన్‌స్ట్రక్షన్ ఆఫ్ న్యూ హౌసెస్ నేషనల్ ఇన్‌కమ్‌లోకి యాడ్
కాదు అవుతుంది నేషనల్ ఇన్‌కమ్‌లోకి. ఎందుకంటే న్యూ ప్రొడక్షన్ జరిగింది గదా! అందుకు ఖచ్చితంగా కావడం జరుగుతుంది. తర్వాత ఆహ్, స్టాక్ మార్కెట్‌లో ఏదన్నా ఇన్వెస్ట్ చేస్తుంటావు గదా! ఆ స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసినటువంటి వచ్చినటువంటి ఇంట్రెస్ట్ గాని, అవి గూడా ఇన్‌క్లూడ్ కావు. తర్వాత ఫ్రీ మెడికల్ ఫెసిలిటీస్ టు ద ఎంప్లాయిడ్. ఎవరికైతే ఎంప్లాయీస్‌కి నువ్వు ఫ్రీగా మెడికల్ ఫెసిలిటీ కల్పిస్తారో అది ఇన్‌క్లూడ్ అవుతుంది. అది ఫ్రీ అన్నంత మాత్రం ఇన్‌క్లూడ్ కాకుండా పోదు. ఎందుకు నేను కారణం గూడా చెప్పాను. తర్వాత ఎర్నింగ్ ఆఫ్ ఏ షేర్ హోల్డర్ ఫ్రమ్ సేల్ ఆఫ్ షేర్స్. షేర్ అమ్మనందుకు గాని షేర్ హోల్డర్‌కి సంపాదించిన డబ్బు ఎట్టి పరిస్థితుల్లో కూడా నేషనల్ ఇన్‌కమ్‌లో ఇన్‌క్లూడ్ కాలేదు. తర్వాత అడ్వర్టైజ్‌మెంట్ ఏదన్నా అడ్వర్టైజ్‌మెంట్‌ల మీద సంపాదించే అమౌంట్ అనేటువంటిది నేషనల్ ఇన్‌కమ్‌లో ఇన్‌క్లూడ్ కాదు. ఎందుకంటే అది ఇంటర్మీడియరీ కన్జంప్షన్ ఫైనల్ గూడ్స్‌లోకి షిఫ్ట్ అవుతుంది ఫ్యూచర్‌లో కాబట్టి ఇప్పుడు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఫైనల్‌లో తర్వాత అది యాడ్ చేసి అప్పుడు కాలిక్యులేట్ చేసుకుందాంలే అని ఇప్పుడు వదిలేస్తారు అంతే వాళ్ళు. అది పర్మనెంట్ కాదు అని గాదు. ఫైనల్ గూడ్‌లో కౌంట్ చేస్తాం. మధ్యలో ఎందుకు కౌంట్ జేయాలి? డబుల్ కౌంటింగ్ అయిపోతాయి గాబట్టి. తర్వాత ఫైనాన్షియల్ హెల్ప్ రిసీవ్డ్ బై ఎ విక్టిమ్స్. ఏదన్నా విక్టిమ్స్ వాళ్ళు ఫైనాన్షియల్ హెల్ప్ తీసుకుంటే, బాధిత కుటుంబాలు ఏవైతే ఫైనాన్షియల్ హెల్ప్ తీసుకుంటే, అది నేషనల్ లోకి ఇన్‌క్లూడ్ కాదు. తర్వాత పేమెంట్ ఆఫ్ ఎక్సైజ్ డ్యూటీ ఆన్ ఫార్మ్స్. అంటే ఎక్సైజ్ డ్యూటీ పే చేస్తారు గదా! కంపెనీలు. చేసేటువంటి సంస్థలు ఏదైతే ఉంటాయో, అది కూడా అమౌంట్ కూడా ఇన్‌క్లూడ్ కాదు. తర్వాత ఎక్స్‌పెండిచర్ ఆన్ ఫర్టిలైజర్స్ బై ఫార్మర్. ఫర్టిలైజర్స్ మీద చేసేటువంటి అమౌంట్ కూడా ఇన్‌క్లూడ్ కాదు. ఇవన్నీ కూడా ఇన్‌క్లూడ్ కావు. ఇవి గుర్తుపెట్టుకో. ఇక్కడితో నేషనల్ ఇన్‌కమ్ అనేటువంటిది మాక్సిమం అయిపోయింది. ఒక చిన్న టాపిక్ ఉంది. అదొక్కటి చెప్పేస్తాను. జీవీఏ ఇదొక్కటి చెప్పేస్తే ఖచ్చితంగా ఇది ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఎన్ని సార్ల ఏదిచ్చినా ఇందులో నుండే మాక్సిమం ఇస్తాడు. ఇక్కడ ఏమైతదంటే జీడీపీ అండ్ జీఎన్‌పీ. ఆల్రెడీ నేను చెప్పాను. జస్ట్ ఎందుకంటే వీటి మధ్య డిఫరెన్స్ తెలుసుకుంటే చాలా మంచిది. ఇండియన్ కంపెనీ వర్కింగ్ ఇన్ ఇండియా. ఇండియన్ కంపెనీ వర్కింగ్ ఇన్ ఇండియా అనుకో. ఒక ఇండియన్ కంపెనీ అనేటువంటిది ఇండియాలో వర్క్ చేస్తూ సంపాదించిన అమౌంట్ అనేటువంటిది ఇండియన్ కంపెనీ చెప్తున్నాను. ఇండియాలో పనిచేస్తుంది. అదే టాటా. మన ఇండియన్ కంపెనీ ఇండియాలోనే పనిచేస్తుంది. వచ్చిన రెవెన్యూ మన ఇండియాలోనే ఇన్వెస్ట్ చేస్తుంది. కాబట్టి ఇది జీడీపీలో కలుస్తుంది. జీఎన్‌పీలో కూడా కలవడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకో. ఇండియన్ కంపెనీ ఇండియాలోనే సంస్థ నడుస్తా ఉంటే అది ఉంటుంది. తర్వాత ఇండియన్ కంపెనీ వర్కింగ్ ఇన్ అబ్రాడ్. మన ఇండియన్ కంపెనీ టాటా. బట్ ఇది ఇండియాలో లేదు. అది ఎక్కడుంది? అబ్రాడ్ అంటే యూఏఈలోనో, అమెరికాలోనో ఉందనుకో. జీడీపీలో దాని ఇన్‌కమ్ కలవదు. బట్ జీఎన్‌పీలో కలుస్తుంది. జీడీపీలో దాని యొక్క ఇన్‌కమ్ ఎట్టి పరిస్థితుల్లో కలవదు. ఎందుకంటే జీడీపీ అంటేనే డొమెస్టిక్ ప్రొడక్షన్. ఇది డొమెస్టిక్ కాదు కదా! వేరే దేశంలో ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి కలవదు. టాటా కంపెనీ మన ఇండియాలో ఉన్నప్పుడైతే దాని ప్రొడక్షన్ వాల్యూ అనేది కలుస్తుంది. దాని యొక్క ఇన్‌కమ్ కలుస్తుంది. బట్ అబ్రాడ్‌లో ఉంటే ఆ కంపెనీ కలవదు. తర్వాత ఇండియన్ సిటిజన్ వర్కింగ్ ఇన్ ఇండియా. ఇండియన్ సిటిజన్ వర్కింగ్ ఇన్ ఇండియా. ఒకవేళ ఒక నువ్వే ఇండియన్ సిటిజన్. నువ్వు ఇండియాలోనే పనిచేస్తున్నావనుకో. నీకు వచ్చే ఇన్‌కమ్ అనేటువంటిది అంటే ప్రొడక్షన్‌లో ఇన్వాల్వ్ అవుతావు కదా! నీ యొక్క ఇన్‌కమ్ అనేటువంటిది జీడీపీలో కలుస్తుంది. జీఎన్‌పీలో కూడా కలుస్తా ఉంది. ఒకవేళ ఇండియన్ సిటిజన్ అనేటువంటి వాడు ఇండియాలో కాకుండా అబ్రాడ్‌లో పనిచేస్తా ఉంటే, అంటే మీ తమ్ముడో, మీ అన్ననో ఇండియాలో కాకుండా దుబాయ్‌లో పనిచేస్తున్నాడనుకో. అతడి యొక్క ఇన్‌కమ్ అనేది ఏంటిది జీడీపీలో కలవదు. అబ్రాడ్‌లో పనిచేస్తుంటే. అదే జీఎన్‌పీలో అయితే కలుస్తది. నెక్స్ట్ వచ్చేసి ఫారెన్ కంపెనీ వర్కింగ్ ఇన్ ఇండియా. ఫారెన్ కంపెనీ వర్కింగ్ ఇన్ ఇండియా. ఒక ఇండియా కంపెనీ కాదు. ఫారెన్ కంపెనీ ఇండియాలో పనిచేస్తా ఉంటే
అది వాటి యొక్క ప్రొడక్షన్ అనేది జీడీపీలో కలుస్తుంది. జీఎన్‌పీలో కలవదు. అంటే కలవదు అంటే ఎలా ఉంటుందంటే తీసేస్తారబ్బా! ఇప్పుడు నెట్ ఫ్యాక్టర్ ఇన్‌కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అనేటువంటిది ఒక కాన్సెప్ట్ ఉంది. కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే మన కలవదు, కలుస్తుందా అంటే మళ్ళీ కలవదు అంటే దీన్ని యాడ్ చేసి తీసేస్తారు అంతే. అంటే రిమూవ్ చేసేసారు. మన ఇండియా నుండి విదేశాలలో మన జాతికి చెందిన వాళ్ళు సంపాదించిన అమౌంట్ నుండి దీన్ని తీసేయడం జరుగుతుంది జీఎన్‌పీలో. అంటే నెట్ ఫ్యాక్టర్ కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటే నెట్ ఫ్యాక్టర్ ఇన్‌కమ్ కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటే మన ఇండియా నుండి ఏదైతే రెవెన్యూ వేరే దేశాలకు పోతుందో, వేరే దేశాల నుండి మన ఇండియాకు రెవెన్యూ వస్తుందో దాన్ని మైనస్ చేస్తారు. తీసేయడం జరుగుతుంది. అందుకే ఆ ఉద్దేశ్యంతో ఓకే. తీసేయడం జరుగుతుంది అంటున్నాను అంతే ఇక్కడ. నెక్స్ట్ వచ్చి ఫారెన్ సిటిజన్ వర్కింగ్ ఇన్ ఇండియా. ఎందుకంటే ఇది మన డొమెస్టిక్ ఏరియాలోనే వర్క్ చేస్తుంది. కాబట్టి కలుస్తుంది. తర్వాత ఫారెన్ సిటిజన్ మన ఇండియాలో పనిచేస్తుంటే, టాటా కంపెనీలో పనిచేస్తుంటే వాని యొక్క ఇన్‌కమ్ వచ్చేసి కలుస్తుంది జీడీపీలో. బట్ జీఎన్‌పీలో కలవదు. ఎందుకు కలవదంటే అతడు మన ఇండియాలో కంపెనీలో పని చేసినా సరే, ఆ డబ్బులు మన ఇండియాలో పెట్టడు. రెండో రోజే ఎస్‌బీఐకి పోయి వాళ్ళ ఊరికి వాళ్ళ దేశానికి ట్రాన్స్‌ఫర్ చేస్తాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి. మన వాళ్ళు చేయడం లేదా? దుబాయ్‌లో ఉన్నవాళ్ళు మన మన ఇంటికి. అంటే వాళ్ళకి ఆయన చేసుకుంటాడు. మన ఇండియన్ కాదు కాబట్టి. కాబట్టి ఈ యొక్క టేబుల్ అనేటువంటిది ఇంపార్టెంట్. ఒకవేళ ఇండియన్ కంపెనీ వర్కింగ్ ఇన్ ఇండియాలోనే అయితే జీడీపీలో ఆ అమౌంట్ అనేది కలుస్తుంది. జీఎన్‌పీలో కలుస్తుంది. అంటే వీళ్ళు మన జాతికి చెందిన వాళ్ళు, మన వాళ్ళు. కాబట్టి జీఎన్‌పీలో 2 కలుస్తాయి. ఒకవేళ ఇండియన్ కంపెనీ వర్కింగ్ ఇన్ అబ్రాడ్‌లో పనిచేస్తా ఉంటే ఇది ఇండియన్ కంపెనీ. కానీ మనకు డొమెస్టిక్ ఏరియాలో లేదు. సారీ. మనం మాత్రం జీడీపీలో కలవం బోయ్. మీ యొక్క అమౌంట్ అనేది డీజీపీలో కాలిక్యులేట్ చేయడము. అంటే అన్నా నేను మీ జాతికి చెందినోడినన్నా. మీ యొక్క దేశానికి చెందినోడినన్నా నేను. అయినా తమ్ముడు నన్ను క్షమించు. ఎట్టి పరిస్థితుల్లో గూడా జీడీపీలో నీ ఇన్‌కాన్ని మేము కలవం తమ్ముడు ఏమనుకోవు అని సింపుల్‌గా రిజెక్ట్ జేస్తారు. అప్పుడే మనోడొస్తాడు జీఎన్‌పీ. ఏం భయపడకు తమ్ముడు. నువ్వు నా దేశానికి చెందిన వాడివి నువ్వు. నువ్వెక్కడ సంపాదిస్తున్నావు తమ్ముడు? అమెరికాలో సంపాదిస్తున్నా అన్నా. ఎంత సంపాదిస్తున్నావు తమ్ముడు? నెలకి 4,00,000 సంపాదిస్తున్నా అన్నా. నేను కలుపుకుంటారా? నువ్వు నా దేశానికి పంపిస్తున్నావు డబ్బులు. కాబట్టి తీసుకురా అమౌంట్ ఎంత సంపాదిస్తున్నావు కాలిక్యులేట్ నేను చేసుకొని జీఎన్‌పీ ఎంతనో మా ప్రపంచానికి, దేశానికి చూపిస్తా నేనని చూపించగలదు ఈ జీఎన్‌పీ. అదే ఇండియన్ సిటిజన్ వర్కింగ్ ఇన్ అబ్రాడా? వర్కింగ్ ఇన్ ఇండియా. ఒకవేళ ఇండియన్ సిటిజన్ ఇండియాలో పనిచేస్తా ఉంటే జీడీపీ నీ అమౌంట్ నేను కలుపుకుంటాను. ఎందుకంటే నువ్వు ఇండియాలోనే పనిచేస్తున్నావు కదరా! కాబట్టి కలుపుకుంటా ఏం పర్లేదురా. నేను జీఎన్‌పీలో కూడా మన జాతికి చెందినవాడు వీడు. కాబట్టి మనోడే కాబట్టి నేను కలుపుకుంటా. పర్లేదు. నేషనల్ అంటా కదా! కాబట్టి జాతికొచ్చే ఆదాయం అది. సేమ్ అది అబ్రాడ్‌లో పనిచేసినోడనుకో, ఒక సిటిజన్ అబ్రాడ్‌లో పనిచేస్తున్నాడు. కలవదు. ఇక్కడ కంపెనీ మామూలుగా అయితే నేను కంపెనీ కాకుండా సిటిజన్ అన్నా. సిటిజన్ అనే కంపెనీ అలా. సరే. ఇదే విధంగా ఫారెన్ కంపెనీ ఇండియాలో ఉందనుకో కలుసుకుంటది. తర్వాత మన జీఎన్‌పీ ఏమవుతది? నువ్వు డబ్బులు ఏమన్నా మా జాతిలో పెడతావా? మన ఇండియాకేమన్నా ఇస్తావా? ఏం గాదు గదా! వచ్చిన డబ్బులన్నీ పట్టుకుపోతావు నీ దేశానికి. ఎట్టి పరిస్థితుల్లో నిన్ను కలుపుకోను బయ్. మా వోడివి గాదంతే. ఫారెన్ సిటిజన్ ఉంటాడు. అతడు సంపాదిస్తాడు. టాటా కంపెనీలు ఇండియాలో సంపాదిస్తాడు. జీడీపీ ఏమంటాడు? సర్లేరా నాయనా నువ్వు పని చేస్తున్నావు గదా! ఇక్కడ ఏదో కొంచెం పో నీ డబ్బు నేను కలుపుకుంటా పో అంటాడు. అదే జీఎన్‌పీ ఏం చెప్తాయి? మా వోడు గాదు నువ్వు. నువ్వు డబ్బులు మా ఊర్లో పెట్టు. నేను అక్కడ కలుపుకుంటా. నువ్వు ఇక్కడ పెట్టావు. ఎట్టి పరిస్థితుల్లో నేను కలుపుకోను నేను. నువ్వు అవసరం లేదు. నీ కాలిక్యులేషన్ నేను జెయ్యను. మా జాతికి చెందినోడివి గాదు నువ్వు. నీ ఇన్‌కమ్ నా దేశంలో పెట్టు. అప్పుడు నేను కలుపుకుంటా. లేదంటే అని కలపరు. అది నేషనల్ జీడీపీ, జీఎన్‌పీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్. సరే ఇక్కడితో ఆల్‌మోస్ట్ ఆల్ నేషనల్ ఇన్‌కమ్ అనేటువంటిది మాక్సిమం అయిపోయింది. కొన్ని ఉన్నాయి. వీషియస్ సైకిల్‌గా అనేటువంటివి కొన్ని ఉన్నాయి. అంటే మేబీ ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంటాయి. అది పెద్ద ఇంపార్టెంట్ కాదు. నేను ఎప్పుడన్నా మధ్యలో నాకు టైం ఉన్నప్పుడు హాఫ్ అన్ అవర్ చెప్పేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు రీసెంట్ డెవలప్‌మెంట్స్ కొన్ని అయ్యాయి. రీసెంట్ డెవలప్‌మెంట్ అంటే జీడీపీ బేస్ ఇయర్ మార్చడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి జీడీపీని ఏ విధంగా కాలిక్యులేట్ చేయడం జరుగుతుంది.
అంటే ఎవరు క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది? అంటే జీడీపీననే Q1, Q2, క్వార్టర్ అంటే క్వార్టర్ వైస్‌గా అంటే ఎవ్రీ 3 మంత్స్‌కి లెక్క చేస్తారు. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అలా. అంటే ఒక షిఫ్ట్ వైజ్ చేయడం జరుగుతుంది. అది ఏ విధంగా చేయడం జరుగుతుంది? అవి కూడా ఉన్నాయి. బట్ వీటినొచ్చేసి బడ్జెట్ చెప్పేటప్పుడు చెప్పుకుందాం వీటిని. అంటే ఇంపార్టెంటా అంటే 99% అడగడబ్బా. మీకేమంటే బడ్జెట్ చెప్పేటప్పుడు అవి చెప్పాననుకో బడ్జెట్ కూడా చెప్తాను. బడ్జెట్ ఎకనామిక్ సర్వే చెప్తాను. చెప్పేటప్పుడు అవి చెప్తే గనుక నీకు ఒక ఇమాజినేషన్ ఒకటొస్తుంది. అవునా! నాకు తెలియకుండానే ఇంత జరుగుతుందా మన చుట్టూ? ఓకే. ఓకే. అప్పుడు నీకు ఒక ఐడియా వస్తుంది. ఓహో! ఈ విధంగా చేస్తారా అనేటువంటిది. కాబట్టి ఇప్పుడు బడ్జెట్, ఎకనామిక్ సర్వే చెప్పను. నేను నెక్స్ట్ చెప్పే క్లాస్ ఏందంటే రేపటి నుండి ఈ నేషనల్ ఇన్‌కమ్ అయిపోయింది గదా! మేబీ చెప్తే ప్లానింగ్ కమిషన్ చెప్తే చెప్పొచ్చు. రేపు నుండి ప్లానింగ్ కమిషన్ జెప్తాను. ప్లానింగ్ కమిషను నెక్స్టొచ్చేసి రెండోదేముందబ్బా! సరే రేపు ప్లానింగ్ కమిషన్ అయితే కంప్లీట్ చేద్దాము. ప్లానింగ్ కమిషన్ తర్వాతనే మనం పాలిటీకెళ్ళిపోదాం. ఎన్విరాన్మెంటల్ సైన్స్ 2 ఉన్నాయి. కాబట్టి పాలిటీకెళ్ళిపోదాం. ఎందుకంటే మేజర్ టాపిక్‌లు ఈ మొత్తంలో గూడా సరే ఎక్స్‌టర్నల్ ఎ ఎ ఎక్స్‌టర్నల్స్ ఎక్స్‌టర్నల్ బారోయింగ్స్ ఆ టాపిక్ ఉన్నాయి. అది కొంచెం బ్యాలెన్స్ ఉంది. అంటే ఎలా అంటే క్యాపిటల్ అకౌంట్, కరెంట్ అకౌంట్, బీఓపీ అంటాం కదా! బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్‌కి సంబంధించినవి కూడా ఉన్నాయి. అది కూడా ఈ వారంలోనే చెప్తాను. ఏవేవి? బీఓపీ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఈ వారంలో చేస్తాయి. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్‌లు కూడా చాలా ఉన్నాయి. క్యాపిటల్ అకౌంట్ అంటే ఏంటి? కరెంట్ అకౌంట్ అంటే ఏముంది? నీరు, పీర్ అనేటువంటి కాన్సెప్ట్ ఉన్నాయి. ఎక్స్‌చేంజ్ రేట్ ఏ విధంగా ఉంటుంది? కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. వాటిని కూడా మనం చెప్పాల్సొస్తుంది. అది చెప్పేస్తాను. ఈ ఈ స ఈసారే ఈ వారంలోనే అయిపోతుంది. మాక్సిమం 2 కంప్లీట్ చేయడానికి 6 నిమిషాలు ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఈ వారంతో అదయిపోతే గనుక మేబీ సర్వీసెస్ అండ్ ఇండస్ట్రీస్ అనేటువంటి 2 ఉన్నాయి. అవి కూడా ఇంపార్టెంట్ టాపిక్సే. అవి కూడా మేబీ ఒక 2, 3 అవర్స్‌లో అయిపోతదవి. అది పెద్ద టాపిక్స్ ఏం గాదు. సరే అవి అయిపోయిన తర్వాత చూద్దాం. తర్వాత ఎందుకంటే పాలిటీకెళ్ళిపోతాం. పాలిటీలో చెప్పేసినాననుకో, పాలిటీలో గూడా మేజర్‌గా కొన్ని టాపిక్స్ చెప్తాను. ఏ టాపిక్స్‌లో పాలిటీలో చెప్తానంటే, ఫండమెంటల్ రైట్స్ ఖచ్చితంగా చెప్తాను. తర్వాత ఫండమెంటల్ డ్యూటీస్ చెప్తాను. డీపీఎస్‌వి డైరెక్టర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలిసీ చెప్తాను. దాని తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఏ విధంగా ఉంటుంది? సెంట్రల్ గవర్నమెంట్ స్పీకర్ పవర్స్ ఏంది? పార్లమెంట్ యొక్క పవర్స్ ఎలా ఉన్నాయి? అనేటువంటివి చెప్తాను. దాని తర్వాత స్టేట్స్ చెప్పను. తర్వాత చూసుకుందాం స్టేట్‌కి. తర్వాత కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏమేమున్నాయి? వాటి గురించి గూడా చెప్తాను. కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏమున్నాయి? తర్వాత లోకల్ బాడీస్. లోకల్ బాడీస్ అంటే మనకు పంచాయతీ అంటారు గదా! పంచాయతీ అండ్ మున్సిపాలిటీస్ ఉంటాయి గదా! వాటి గురించి, వాటి మీద ఉండేటువంటి కమిషన్స్ ఎలాంటి రికమెండేషన్ చేశాయి అనేటువంటి విషయాల గురించి చర్చిద్దాము. దాని తర్వాత మనకి కొన్ని ఇంపార్టెంట్ కమిషన్స్ ఉన్నాయి. కమిషన్స్ వేటి మీద ఉన్నాయంటే ఇంటర్ స్టేట్ రిలేషన్‌షిప్ మీద కొన్ని కమిషన్స్ వచ్చాయి. ఆ కమిషన్స్ ఏంటివి? ఎలాంటి రికమెండేషన్ చేశాయి? అనేటువంటివి కూడా చాలా, 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 చాలా వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా నువ్వు ఏ గ్రూప్ 2 చూసుకో, దాని మీద క్వెషన్ లేకుండా మాక్సిమం పేపరే ఉండదింక. ఇంగ నువ్వు బల్ల గుద్దే ఖచ్చితంగా వాటి మీద ఖచ్చితంగా ఒక క్వెషన్ రావాల్సిందే దాని మీద. డైరెక్టో, ఇండైరెక్టో ఎట్నో కూడా రావడం జరుగుతుంది. అది చెప్తాను. ఈ 4, 5 టాపిక్‌లే ఖచ్చితంగా పాలిటీలో మేబీ అక్టోబర్‌లో అయిపోతుంది. సారీ సెప్టెంబర్‌లో అయిపోతుంది. సెప్టెంబర్ 15 సెప్టెంబర్ మొత్తంలో అయిపోతుంది. అయిపోతే అక్టోబర్ ఎండింగ్ మొత్తం నేను ఎన్విరాన్మెంటల్ కూడా చెప్పేస్తాను. అయిపోతుంది. అక్కడికే ఎన్విరాన్మెంటల్ సైన్స్ కూడా అయిపోతుంది. అయిపాయే. ఎకానమీ నేను చెప్పే టాపిక్‌లు 3 సబ్జెక్ట్‌లు నేను చెప్తాను. ఎకానమీ చెప్తాను, ఎన్విరాన్మెంటల్ సైన్స్ చెప్తాను, నెక్స్ట్ వచ్చేసి పాలిటీ చెప్తాను. ఈ 3 సబ్జెక్ట్‌లు నేను చెప్తాను. ఎన్విరాన్మెంటల్ సైన్స్‌లో కూడా ఎకాలజీ మొత్తం చెప్తాను. ఎకాలజీ అంటే ఏంది? ఈ ఈకోసిస్టమ్ అంటే ఏంటి? ఆహ్, నీచ్ అంటాము. అంటే ఏ విధంగా ఉంటుంది? ఫుడ్ చైన్ అంటే ఏంది? ఫుడ్ వెబ్ అంటే ఏ విధంగా ఉంటుంది? తర్వాత క్లైమేట్ చేంజ్ ఎలా ఉంటుంది? గ్లోబల్ వార్మింగ్ ఏ విధంగా ఉంటుంది? క్యోటో ప్రోటోకాల్స్ డిఫరెంట్ ప్రోటోకాల్స్ వచ్చాయి కదా! అది బయోడైవర్సిటీలో మనకు కొన్ని యాక్ట్స్ వచ్చాయి. తర్వాత ఆహ్, రెడ్ డేటా బుక్ ఉంది. దానికి సంబంధించినటువంటి అంశాలు గాని, కొన్ని
కమిషన్స్, కొన్ని కమిటీస్ ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి డేటా గాని, తర్వాత స్పేస్ టెక్నాలజీ రీసెంట్‌గా లాంచ్ చేసినటువంటి రాకెట్స్ ఏమేమున్నాయి, పిఎస్ఎల్‌వి, జిఎస్ఎల్‌వి వాటి యొక్క డిఫరెన్స్ ఏంది? తర్వాత డిఫరెంట్ ఆర్బిట్ ఉంటాయి. సన్ సింక్రోనస్ ఆర్బిట్ తర్వా ఈ ఈ యొక్క డిఫరెంట్ ఆర్బిట్‌లో ఆహ్, ఏ విధంగా ఒక శాటిలైట్ అనేది రివాల్వ్ అవుతుంది అనేటువంటి అంశాలు వీటి అన్నిటిని మనం ఎకాలజీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనేటువంటి టాపిక్‌లో భాగంగా చెప్పడం జరుగుతుంది. సరే ఫ్రెండ్స్. థాంక్ యూ. గుడ్ నైట్. ఇవన్నీ అయిపోతే మనకయిపోయినట్టే. మేబీ నాకు తెలిసినంత వరకు ఈ సిలబస్ మొత్తము అక్టోబర్ కల్లా అయిపోతుంది. అక్టోబర్ ఎండింగ్ కల్లా ఈ 3 సబ్జెక్టులు అయిపోతాయి. అంటే కీ టాపిక్స్ మాత్రమే చెప్తాను.